దేవుని వాక్యాన్ని రాత్రి కొద్ది నిమిషాలు మనం విందాం. మా దగ్గరికి ఒక పాస్టర్ గారు వచ్చారు, చాలా మంచి దైవజనుడు. ఆయన ఒక మాట అన్నారు. ఏం మాట అన్నారంటే, ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులు ధన్యులు అన్నారు. మంచోళ్ళకి ఆడపిల్లల్ని ఇస్తాడన్నాడు. అంటే మగపిల్లలు పుట్టిన వాళ్ళందరూ మంచోళ్ళు కాదని కాదు నేను చెప్పేది. ఆ పాస్టర్ గారు ఎందుకన్నాడు మరి నాకు తెలీదు. నిజంగా నేను మంచోడినే, ఎందుకంటే నాకు మంచి పిల్లలు ఇచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. చక్కగా ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గర చక్కగా చదువుకుంటారు. ఇద్దరు ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవుతారు ఇద్దరు. మేము ఎప్పుడు వాళ్ళకి దగ్గరుండి ఇది ఇలా అని ఎప్పుడు చెప్పిన వాళ్ళం కాదు, కానీ చక్కగా దేవుని కృపలో దేవుని పని మేము చేయటం వలన దేవుడు మా బిడ్డలకు పరమ తండ్రిగా ఉండి వారిని పెంచుతూ చక్కగా దేవుడు వారిని ఆశీర్వదిస్తూ వస్తున్నారు. అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకరోజు నేను ఎందుకో సినన్న గారితో మాట్లాడుతున్నాను, చాలాసేపు మాట్లాడాను, ఒక 47 నిమిషాల పైనేమో మాట్లాడాను. ఆ మాటలలో నాకు చాలా విషయాలు బయటకు రావటం అనేది జరిగింది. నేటి సంఘ పరిస్థితులు కానివ్వండి, క్రైస్తవ జీవిత కుటుంబాల ఉనికి కానివ్వండి, మేమిరువురు మాట్లాడుకుంటూ వచ్చాం. ఆ తదుపరి చాలా సమయం ప్రార్థనలో నేను గడపటం జరిగింది, ప్రార్థనా మందిరంలో. నేను ఈ రాత్రి ఈ స్థలంలో మీకు వేరే వర్తమానాన్ని చెప్పి మిమ్మల్ని బలపరచాలి అని అనుకున్నాను, కానీ తర్వాత దైవజనులు మేము ఇక్కడ కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణ మీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాలలో కలిగే ఒడిదుడుకులను బట్టి లేదా సమస్యాత్మకరమైన స్థితిగతులను బట్టి మీ కుటుంబ వ్యవస్థ ఏ దిశగా సాగిపోతుందో దాన్ని గూర్చి పరిశుద్ధాత్ముడు మాట్లాడమని నన్ను ప్రేరేపించాడు. దైవజనంతో కూడా నేను ముచ్చటించాను ఈ స్టేజీ మీదకి వచ్చి. ప్రాంతము యొక్క ఉనికి ఏమిటి, ప్రాంత ప్రజల యొక్క స్థితిగతులు ఏమిటి, కుటుంబ వ్యవస్థ ఏ విధంగా కొనసాగించబడుతుంది అని అడిగినప్పుడు అది వారి భారాన్ని బట్టి, వారి ప్రార్థన స్థితిగతిని బట్టి ఈ ప్రాంత ప్రజల యొక్క కుటుంబ ఆధ్యాత్మిక జీవితాల స్థితిగతిని వారు నాకు చెప్పడం జరిగింది. ప్రియులారా, కుటుంబాలు బాగుంటే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే ప్రాంతం బాగుంటుంది, ప్రాంతం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. బైబిల్ మీరు ఆది నుంచి చదివి ప్రతి స్థలమందు గమనిస్తూ వస్తే దేవుడు ఎన్నుకున్న కుటుంబ వ్యవస్థకు చాలా ప్రాధాన్యతనిస్తూ వచ్చాడు దేవాతి దేవుడు. ఆ కుటుంబ స్థితిగతులు గనక సరిగా లేకపోతే సంఘము క్షేమాభివృద్ధి చెందదు. సమాజంలో యేసు క్రీస్తు యొక్క రాజ్యాన్ని మనం కట్టలేము. గనుక నీ కుటుంబ ఉనికి రాత్రి దేవుని వాక్యానుసారంగా క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేస్తున్న ఆ పునాది మీద నీ కుటుంబాన్ని నీవు కట్టగలిగితే నీవు 100 కుటుంబాలకు దైవ రాజ్యానికి మార్గదర్శకత్వాన్ని చూపిన వ్యక్తిగా నువ్వు మారుతావు. ఒకవేళ నీ స్థితి బాలేదనుకో, నిన్ను పిలిచి తన రక్తము చేత కడిగి నిన్ను విమోచించిన క్రీస్తు యేసు నామమునకు నువ్వు అవమానం తెచ్చిన వ్యక్తిగా బ్రతుకుతావు. ప్రభు కోరుకుంది ఏమిటంటే, నీవు నశించిపోతున్న ప్రజలకు ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చే ఒక వారధిగా నీవు మారాలి. వారధి అంటే ఏమిటి? ఒక భయానకరమైన నదిని దాటించే ఒక బ్రిడ్జ్ లాంటి. ఈ లోకం అనే సాగరములో ఎన్నో కుటుంబాలు పతనా స్థితిలోనికి దిగజారుతూ చీకటి సంబంధమైన కార్యాలలో తలములకలవుతూ వెలుగై ఉన్న క్రీస్తుని ఎరుగక
సనాతనమైన ఆచారపు ముసుగులో ఉంటున్న వారందరినీ నిజ వెలుగైన క్రీస్తు దగ్గరకు తీసుకొని వచ్చే ఒక విలువైన కుటుంబ జీవితాన్ని నీవు చేయగలగాలి. యేసయ్య మనందరి మంచి కాపరి. ఆయన కుటుంబ వ్యవస్థను గూర్చి, ఆ కుటుంబానికి గూర్చిన ఆశీర్వాదాన్ని గూర్చి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథములో మనందరికీ వివరించాలని రాత్రి ఆశపడుతున్నాడు. నేను కోరుతాను, పరిశుద్ధాత్ముడి రాత్రి మీ అందరితో మాట్లాడును గాక. చెప్పండి గట్టిగా ఆమేన్. చెప్పండి గట్టిగా. నీ కుటుంబ స్థితిగతిని మార్చును గాక. నీ ఉనికి రాత్రితో మారిపోవును గాక. నీవు అనేక మందికి వెలుగును చూపించే జీవవాక్యమును చేతబట్టిన ఆకాశ మండలమందలి ధృవతార వలె నీవు మారుదువుగాక. ఖచ్చితంగా నా దేవుడు కార్యం ఈ రాత్రి ఈ క్షణమే ప్రారంభించాడు. ఈ చుట్టుపక్కల గ్రామాలకు నీవు వెలుగైన ఒక తారగా మార్చబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొన్ని ఆశీర్వాదపు వాక్కులు, కుటుంబ జీవిత విధానం ఎలాగుండాలో నేను మీకు ఈ రాత్రి క్లుప్తంగా నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వాక్యంలో మీ అందరికీ సుపరిచయమైన మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. తలలు పైకెత్తారు. అందరూ నన్ను గమనించండి. చాలా చక్కని ఒక ఆశీర్వచనాన్ని ఈ స్థలమందు మనం చదివాం. దేవుడు అబ్రహామును అన్ని విషయాలలో, కొన్ని విషయాలు కాదండి, అన్ని విషయాలలో ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఎంతటి ఆశీర్వాదం అంటే వారు కలిసి నివసించుటగా ఆ భూమి చాలా అంతగా ఆశీర్వదించాడు. ప్రవక్త యెషయా బైబిల్లో ఏమని ప్రవచించారో తెలుసా? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిస్తుంది. ఏమిస్తుందండి? అరకొర జీవితాలు కాదు. దేవుని ఆశీర్వాదం అంట ఐశ్వర్యం ఇస్తుంది. మీ అందరూ కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు, లేదా దైవజనుడు మీ ఇంటికి వచ్చినప్పుడు, ఇంకొక స్థాయిలో మీరు ఎక్కడికైనా ఎలాంటి సభలకు వెళ్ళి మీకు కొత్తగా పరిచయమైన మమ్మల్ని చూసినప్పుడు మీరు మొట్టమొదటిగా మాకు చెప్పే ప్రార్థన విజ్ఞాపన లేకపోతే మీ నోటి మాట ఏంటంటే, పాస్టర్ గారండి మా కుటుంబం ఆశీర్వదించబడాలి, ప్రార్థన చెయ్యండి. లేకపోతే దైవజనునికి మీరు ఒక చక్కని ప్రేయర్ రిక్వెస్ట్ రాసి, మా పిల్లలు దీవించబడాలి, మా కుటుంబం దీవించబడాలి, మా యజమాని మార్పు చెందాలి, మా పిల్లలు దైవికంగా ఎదగాలి, వారు ఉన్నత విద్యా ఆధిక్యత కలిగిన వారు ఉండాలి, పాడి పంట సమస్తము దీవించబడాలి, మా కొరకు ప్రార్థన చేయండి, సో అండ్ సో మా ఊరిది, మా స్థితిది, నేను ఫలానా, నేను ఈ విధంగా నేను ఆశీర్వదించబడితే ప్రార్థనా మందిరానికి ఏదైనా నేను చేయాలి అని అనుకుంటున్నానని మీ హృదయ అభిలాషను కూడా ఆ తెల్ల పేపర్ మీద వ్రాసి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈరోజు ఆశీర్వాదం కోరని మనిషి ఎవరండి చెప్పండి? నేను కోరతాను, ప్రభువా ఆశీర్వదించు. నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికి తరగదది, అది ఐశ్వర్యమునిస్తుంది. ఆ ఐశ్వర్యం నా జీవితంలో తరతరాలు, నా పిల్లల 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 తరాలు అనుభవించాలి అని నేను కోరుతాను. నాకు ఆశ ఉంది. అయితే క్రైస్తవ జీవితంలో ఈ రోజున ఆశీర్వాదం ఎలాగుందో చెప్పనండి. అందని పుల్లని ద్రాక్ష వలె షుగర్ పేషెంట్ ముందు స్వీట్ బాక్స్ పెట్టినట్టు ఉంది. ఎట్లుందండి ఆశీర్వాదం? ఎలాగుంది? అందట్లా ఆశ అయితే ఉంది నాలో, అందుకోలేక పోతున్నాను. ఆశీర్వాదం కావాలి. ఇంకొక మాట చెప్తే, ఒకవేళ అది దగ్గరగా ఉన్నా కూడా ఎలాగుందంటే షుగర్ పేషెంట్ ముందు పుల్లారెడ్డి స్వీట్ పెట్టినట్టుంది. ఇప్పుడు షుగర్ పేషెంట్కి స్వీట్ పెడితే తింటాడా? తింటే ఏంటి భయం? 400 బెదుగుతుందో 600 బెదుగుతుందో అన్ఎక్స్పెక్టెడ్గా చస్తానేమోనన్న భయం ఆయనకి.
అంటే కంటి ముందు కనపడుతుంది, తినాలని ఆశ ఉంది, అది పుల్లగుందుతో తీయగుంటుందని ఆ నోటిలో లాలాజలం ఊరిస్తూ ఉంటుందే కానీ దాన్ని తినలేని ఒక భయం. నేటి క్రైస్తవ సమాజంలో దేవుడిచ్చే ఆశీర్వాదం ఆ రీతిగా నిలిచి ఉంది, కానీ కుటుంబాలలో పరిపూర్ణంగా ఆశీర్వాదం అనేది లేదు. ఈ రోజున పాడి సరిగా ఉంటే పంట సరిగా ఉండదు. పంట పాడి సరిగా ఉందంటే కడుపున పుట్టిన పిల్లలు మాట వినరు. కడుపున పుట్టిన పిల్లలు మాట వింటున్నారంటే కట్టుకున్నవాడు భయంకరమైన త్రాగుబోతు. ఏ కోణములో చూచినా నీ కుటుంబ వ్యవస్థ కన్నీటి పర్యంతమే కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ నలుదిశలా నెమ్మది కలిగి నువ్వు జీవించట్లేదు. అందుకే నా దేవుడు ఎందుకు ఈ రాత్రి నీ కుటుంబ ఉనికిని గమనించి నీ కుటుంబానికి ఆశీర్వాదం ఇవ్వటానికి, నీ స్థితిని మార్చటానికి, నీలో ఒక పెను మార్పు తీసుకురావటానికి ఈ మాటలు నీకు వివరిస్తున్నాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. మారగలిగితే, కుటుంబాన్ని కట్టుకొనుటకు దేవుని యొద్దకు రాగలిగితే, నీ కుటుంబంలో ఏలుబడి చేస్తున్న త్రాగుడు, పాపము, శాపము, రోగ రుగ్మతలు కనుక వెడలిపోయి నీ కుటుంబం దేవుని బల్ల యొద్ద ఒలీవ మొక్కల వలె ఎదగాలని ఆశపడితే ఈ రాత్రి నీకు ఇది ఒక మంచి శుభతరుణం. ఖచ్చితంగా దేవుడు నీ కుటుంబాన్ని ఆ దిశగా ఆశీర్వదించునుగాక. ఆశీర్వాదం పొందాలని ఎంతమంది ఆశలు చేయొద్దండి? నాకు తెలుసు మీరు అందరు ఎత్తుతారు, నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఊరకు వస్తే ఉల్లి పొట్టు కూడా బాగొట్టుకోమన్నారు. ఏం పొట్టు అండి? ఉల్లి పొట్టు. ఆ 3 రాళ్ళ పొయ్యిలో పెట్టి నిప్పైన పెడితే కొన్ని నీళ్ళన్న వేడవుతాయని మనిషి నైజం అండి, హ్యూమన్ నేచర్ అది. ఏం చేస్తాం? ఏ కాడికి ఇమ్మో 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 ఇమ్ము అనే ఆలోచనే. నాకు ఆశ ఉంటుంది ఆశీర్వాదం కావాలని, నేను కూడా ఆశపడతాను. అయితే ఈ రాత్రి నేను చెప్పిన ఈ మాటలో ఆశీర్వాదం పొంది నీ కుటుంబాన్ని క్షేమకరమైన మార్గములో శుభ పరిమాణంతో కూడా నీవు నడిపించుకోవాలని ఆశిస్తే, ఈ అబ్రహాము ఆశీర్వదించబడిన ఆశీర్వచనాన్ని ఇచ్చిన దేవుడు నిన్న నేడు నిరంతరము మార్పు లేని ఏకరీతిగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంత ఆశీర్వాదం పొందటానికి అబ్రహాము ఏ దిశగా దేవుని వైపు నడిచాడో నీవు కూడా ఈ రాత్రి ఆ దిశగా నడుచుటకు ఇష్టపడితే ఖచ్చితంగా దైవాశీర్వాదం నా దేవునిని బట్టి నేను ఆనబెట్టి చెప్తాను, నీ ఇంట ఆ ఆశీర్వాదం నిలిచి ఉండునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఖచ్చితంగా నీ ఇంట నిలిచి ఉంటుంది ఆశీర్వాదం. ఒక 4 విషయాలు మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. పాయింట్లు సబ్ పాయింట్లు కాదు, కానీ ఏమండి పాయింట్లు చెప్పి మీకు నిద్ర వచ్చే లాలిపాట నేను పాడను, కానీ ఖచ్చితంగా 4 విషయాలు అబ్రహాము ఆశీర్వదించబడటానికి కారణం ఏంటో నేను క్లియర్గా చెప్పి ముగిస్తాను. ఖచ్చితంగా మీరు ఈ మాటల ద్వారా ఈ రాత్రి ఫలము పొందుదురుగాక. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా 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 హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అబ్రహాముని దేవుడు పిలిచాడు. 12వ అధ్యాయం చదవనక్కర్లేదు, చెప్తాను మీకు కొన్ని విషయాలు చెప్తాను. 12వ అధ్యాయంలో దేవుడు పిలిచాడు. అబ్రహాముకు ఒక ఆశ ఉంది. ఏంటి ఆశ అంటే, నేను ఆశీర్వదించబడాలి, అసలు నా ఈ చేతి పనిలో దీవెన అనేది నాకు లేకపోయిందే, ఏదో అరకొరగా మాసం వెంబడి మాసం వచ్చిన రాబడితో అప్పటికప్పుడు కుటుంబ పోషణ సరిపోతుంది. ఏ విధము చేత నేను ఆశీర్వదించబడాలి, ఆ సృష్టికర్త అయిన దేవుడు నన్ను దీవించాడనే ఆకాంక్ష కలిగి ఉంటే ఆ అబ్రహాముని దేవుడు పిలిచాడు. మనందరికి ఒక మాట తెలుసు, ఆశపడిన ప్రాణాన్ని ఆయన తప్పక తృప్తిపరుస్తాడా లేదా? మిమ్మల్ని కట్టుకున్నోడు తృప్తిపరచకపోవచ్చు, కానీ ఇది కిస్మిస్ పండుగ నువ్వు అడిగిన చీర దాకా, ఏమండి ఈస్టర్ పండుగ నీవు అడిగిన మటన్ దాకా నేను తృప్తిపరచకపోవచ్చు, కానీ నా ప్రభు ఎవరో తెలుసా? నీకు ఆశ ఉంటే నీ ఆశను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, తృప్తిపరుస్తాడు. కీర్తనకాడు ఏమన్నారంటే, నీవు నా కోరికను సిద్ధింపచేసిన ఆలోచన యావత్తు సఫలపరుస్తావు అని 20వ కీర్తన 4వ వాక్యంలో
ఆయన చక్కగా వ్రాస్తూ వచ్చాడు. అదే కాదు, దేవుని ముఖ దర్శనంలో ఉన్న ఆశీర్వాదాన్ని ఆయన పొందుతూ ఎన్నో విషయాలు కృపను గూర్చి, దేవుని ఆశీర్వాదాన్ని గూర్చి వ్రాస్తూ వచ్చాడు. అబ్రహాముకు ఆశ కలిగింది ఆశీర్వదించబడాలనుకున్న అబ్రహాముకు దేవుని పిలుపు వచ్చింది. దేవుడు పిలిచాడు, అబ్రహాం లే, నీ తండ్రి ఇంటి నుంచి, నీ ఉన్న ఊరు నుంచి నేను చూపించు దేశమునకు వెళ్ళు అని దేవుడు చెప్పాడు. పరుగు ప్రారంభించాడు. అబ్రహాము చాలా విధేయుడు. అద్భుతమైన దేవుని కృపను పొందాలని ఆకాంక్షించిన వాడు అబ్రహాంకు అప్పటికే కుటుంబం ఉంది. అయితే ఆ కుటుంబంలో పిల్లలు లేరు. తన తోడబుట్టిన వాని కుమారుణ్ణి వెంట పెట్టుకొని తీసుకుని వెళుతున్నాడు. శారమ్మ, అబ్రాము, లోతు ఇలాగున కలిసి ప్రయాణమవుతూ తమకు కలిగిన ఆ కష్టార్జితములో తాము కూడబెట్టుకున్న ఆ ఆస్తిని కాస్త తీసుకొని దేవుని పిలుపు విని వెళ్ళిపోతూ ఉన్నాడు. సాగిపోయాడు. దేవుడు ఒక ప్రాంతానికి చేరుస్తానన్నాడు. ఆ ప్రాంతానికి చేరాడు. దాని పేరు కనాను అని వ్రాయబడి ఉంది. ఆదికాండం 12వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుతారు. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఆదికాండం 12వ అధ్యాయం. నేను ఈ పరిచయ వాక్కులు అయిపోయిన తర్వాత ఆయన ఆశీర్వాదానికి కారణం ఏంటో చెప్తాను. 5వ వాక్యాన్ని చదువుతారు. అబ్రాము తన భార్య అయిన శారాయిని తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన దానిని తీసుకొని బయలుదేరి వచ్చిరి. ఇప్పుడు వచ్చారా రాలేదా? వచ్చారా? కన్ఫర్మేనా? అబ్రామ్ అక్కడికి వచ్చాడా? దేవుడు చూపించిన దేశానికి వచ్చాడా? వచ్చాడు. ఎక్కడి నుండి? తన తండ్రి ఇంటి నుండి కల్దీల దేశములో నుంచి కానాను దేశానికి వచ్చాడు. కల్దీల దేశములో ఊరా అనే ఒక ప్రాంతంలో చేతి వృత్తిని చేసుకొనుచు జీవనాన్ని కొనసాగిస్తున్న ఈ అబ్రహాము ఆశీర్వదించబడాలని ఆకాంక్ష కలిగిన వాడై దేవుని ఆశీర్వాదము కొరకు ఎదురు చూచి దేవుని పిలుపును విని వెంటనే విధేయుడై దేవుని వాగ్దానమును చేతబట్టుకొని నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ వలన అనేక జనములు దీవించబడతాయని చెప్పి దేవుడిచ్చిన ఆ వాగ్దానాన్ని చేతబట్టుకొని విశ్వాసపు పరుగుని ప్రారంభించాడు. దేవుడు చెప్పిన స్థలానికి వచ్చాడు. చాలా సుదీర్ఘ ప్రయాణం. ఇది ఆశ్చర్యం ఏంటంటే, దేవుడు పిలిచాడని, దేవుడు మాటకు లోబడ్డాడని, దేవుడు ఆశీర్వదిస్తానని, ఆశీర్వాదం వచ్చిందని నేను చెప్పను. కానీ అబ్రహాము కుటుంబము ఆశీర్వదించబడటానికి గల కారణాలు ఈ అధ్యాయాల్లో చాలా క్లుప్తంగా వ్రాయబడి ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా మీకు జ్ఞాపకం చేస్తా. అబ్రహాముకు ఒక మంచి గుణం ఉంటుందండి. ఆ గుణం ఏంటంటే, దేని విషయంలోనైనా మొదట దేవునికి ప్రయారిటీ ఇస్తాడు, ప్రాధాన్యతను ఇస్తాడు. ఎవరికండి? చెప్పండి, నోరు తెరిచి చెప్పాలి. దేవునికి ప్రాధాన్యతను చెప్పండి. దేవునికి ప్రాధాన్యతను ఇస్తాడు. దేవుని తర్వాత ఏదైనా, అది కుటుంబమైనా, భార్య అయినా, పిల్లలైనా, ఆస్తిపాస్తులైనా, ఐశ్వర్యమైనా, ఏదైనా ఈ ప్రయారిటీ దేవునికి ఇచ్చిన అనుభవాన్ని బట్టి దేవుడు అబ్రహాముకు 2 బిరుదులు ఇచ్చాడు. ఏమిటి ఆ బిరుదులు అంటే, ఒకటి నా స్నేహితుడనే బిరుదు ఇచ్చాడు, రెండోది విశ్వాసులకు తండ్రి అనే బిరుదునిచ్చాడు. ఇవన్నీ మీకు సుపరిచయమైన వాక్కులు. ఆ తర్వాత అబ్రహాము గుణగణములలో చాలా విషయాలు దేవుడు గమనిస్తూ వచ్చాడు. అబ్రహాముకు ఒక మంచి గుణం. ఏమిటా గుణం అంటే, దేవునికి ప్రాధాన్యతనిచ్చి తన జీవితంలో ఏది జరిగినా మొట్టమొదటిగా దేవుని దగ్గరకు వెళ్ళి దేవునికి స్తుతులు అర్పించి దేవుని కృపను పొందుకోవటం అబ్రహాముకి ఆనవాయితీ. ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను. ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అని గనుక కోరుకుంటే మొదట ఆ వ్యక్తి దేవునికి అంగీకరించబడాలి. ఏం చేయాలండి చెప్పండి? దేవుడు ఆ వ్యక్తిని అన్నదమ్ములిద్దరూ, పంటలో ఒకడు, మందలో ఒకడు కానుక తెచ్చారా? తెచ్చి అక్కడ పెట్టారా? దేవుడు ఎవరిది అంగీకరించాడు? చిన్నోడిది అంగీకరించాడు. పెద్దోడికి కోపం రగిలింది, కడుపు మండిపోయింది.
పెద్దోడుగా పుట్టిన నన్ను అంగీకరించకుండా ఆడిని అంగీకరిస్తావు. ఆఫ్టర్ వాడు ఇచ్చిందెంత? గొర్రెపిల్ల. నేనెంత? నా పంటలో భాగం. కడుపు రగిలిపోయి కత్తి తీసుకొని చంపేద్దాం అనుకున్నాడేమో. ఆ కడుపు మంటతో మొత్తం మీద తమ్ముడిని చంపేశాడు. మొట్టమొదటిగా ప్రపంచ చరిత్రలో నరహత్యకు పునాది వేశాడు. నేనంటాను, దేవుని వాక్యాన్ని బట్టి ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే అతడు అంగీకరించబడాలి. వ్యక్తిగత జీవితం అంగీకరించబడాలి, సంసార జీవితం అంగీకరించబడాలి, సామాజిక జీవితం అంగీకరించబడాలి. సేవకుడనైతే నా వ్యక్తిగత జీవితం అంగీకరించబడాలి, నా సేవా జీవితం అంగీకరించబడాలి, నా కుటుంబ జీవితం అంగీకరించబడాలి, నా ఒంటరి జీవితం అంగీకరించబడాలి. నేను వెళుతున్న ప్రతి మార్గం నా దేవుడు అంగీకరించితేనే కానీ నాకు ఆశీర్వాదం అనేది రాదు. నా ప్రియ సహోదరి సహోదరుల, ఈ రాత్రి ఆశీర్వదించబడకపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? అబ్రహాము వలె నీవు దేవునికి అంగీకరించబడట్లా. ఒకసారి నీ కుటుంబ జీవితాన్ని ఆలోచన చేయి. దేవునికి మొదట ప్రాధాన్యతనిచ్చి దైవిక అనుభవాలలో దేవుని సంఘమును, దేవుడిచ్చిన దైవజనుణ్ణి గణపరిచే ఆధిక్యత నీకుందా ఈ రాత్రి? మరి ఎందుకు నీకు ఆశీర్వాదం రావట్లేదు? దేవుడు అంగీకరించకపోవటం బట్టి. అందుకే కీర్తనకారుడు 19వ కీర్తన 14వ చరణంలో ఏమన్నాడో తెలుసండి? యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటయో నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక అన్నాడు. దావీదుకు తెలుసు, నేను అంగీకరించబడకుండా ఆశీర్వాదం ఎన్నటికీ నా జీవితంలో నేను పొందలేను. అందుకే దేవుని సన్నిధికి పోయి అంగీకారం తెలిపేమంటాడంటే, యెహోవా నా ప్రభువా, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉంటుంది, దానిని నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశావే. నీవు దేవుడవు, నీ మాట సత్యం గనుక నన్ను ఆశీర్వదించు, తరతరాలు నన్ను ఆశీర్వదించు అని కోరుకున్నాడు. దేవుడు నమ్మదగిన వాడు కదండి. వాగ్దానం చేసిన వాడు మరిచే దేవుడు కాదు కదా. తనకు నష్టము కలిగిన మాట తప్పని దేవుడు మనకున్నాడు. రాజకీయ నాయకుల మాట తప్పొచ్చు, అధికారుల మాట తప్పొచ్చు, మనుషుల మాట తప్పొచ్చు, నరమలాడుతున్న నరుడు వాగ్దానము చేసి వాగ్దానాన్ని తప్పిపోవచ్చు. కానీ నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు మాత్రం నీ కొరకు మాట ఇస్తే మాట తప్పడు. ఆయనకు నష్టము కలిగిన నీ ఆశీర్వాదాన్ని కోరి నేను తప్పక ఆశీర్వదించే దేవుడు. ఆ ఆశీర్వాదం నీకు రావాలంటే మొదట నీ వ్యక్తిగత జీవితం అంగీకరించబడాలి. గుండెలు వేసుకొని చెప్పి రాత్రి, నీ వ్యక్తిగత జీవితం దేవునికి అంగీకారంగా ఉందా? నలుగురిలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, సంఘముతో ఉన్నప్పుడు, సమాజముతో ఉన్నప్పుడు, నీలో ఉత్పన్నమవుతున్న పాప కోరికలు రగుతున్నప్పుడు వాటిని ఆత్మీయ వాక్యం అనేది ఖడ్గము చేత నరికి నీ జీవితాన్ని దేవునికి రాత్రి అంగీకారంగా చేశావా? పరపురుష కాంక్షతో నీ దేహం పరుగులెత్తుతున్నప్పుడు, పరస్త్రీ కాంక్షతో నీ శరీరము ఉవ్విళ్ళూరుతున్నప్పుడు, ఇది వాక్యానుసారము కాదు, నన్ను చూస్తున్న అగ్ని నేత్రములు కలిగిన ఒక దేవుడు ఉన్నాడు, ఆయన ఎదుట నేను అరికాలు మొదలు నడినెత్తి వరకు పరిశుద్ధతను సంతరించుకున్న వాడనై, పరిశుద్ధతను సంతరించుకున్న దానినై నా దేవునికి అంగీకారముగా ఉండాలనే ఆకాంక్ష నీవు కలిగి రాత్రి దేవునికి అంగీకరించబడ్డావా? ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకములో 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్యలో దేవుని వాక్యం హెబ్రీ గ్రంథకర్త ఏం చెప్తున్నాడో తెలుసండి? ఆయన శరీరధారిగా ఉన్న దినముల్లోనట మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ యాచనలతోనూ ప్రార్థన చేసి ఆయన దేవునికి అంగీకరించబడ్డాడట. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 5వ అధ్యాయం తర్వాత చదవండి. 7వ వాక్యం హెబ్రీ పత్రికలో చాలా క్లుప్తంగా వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినములలో పరలోకమందున తండ్రి ఆయన ఎందుకొరకు ఈ లోకానికి పంపించాడో ఆ నిత్య కళ్యాణార్థమైన శిలువ త్యాగాన్ని నెరవేర్చుటకు ఈ లోకానికి వచ్చి ప్రతి అడుగు ప్రతి అణువు దేవునికి అంగీకారముగా మారి
లక్షల కోట్ల మంది ప్రజలకు ఆయన ఆశీర్వాదపు బాటగా నిలిచాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 38వ వాక్యం ఏమని రాయబడి ఉందో తెలుసా? ఆయనట అనేకులకు మేలు చేచు సంచరించుచు అనేక మందిని స్వస్థపరుస్తూ ఉన్నాడట. నేనంటాను, అంగీకారం అనేది దేవునికి ఉన్నప్పుడు నీవు అడుగు వాటికన్నా ఊహించు వాటన్నిటికన్నా అత్యధికముగా చేయగలిగిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నీవెంత అడుగుతావు? కొంచెం అడుగుతాం. నా దేవుడు ఎంత ఇస్తాడో తెలుసా? నీకు పట్టజాలనంత దీవెనలు ఇస్తాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కీర్తనాకారుడు అంటాడు, పిడికెడు విత్తండి. ఎంత విత్తాలి? ఎంత విత్తాలి? పిడికెడు విత్తండి. 2 పిడికెళ్ళు మోసుకుపోండి అన్నాడా? విస్తారమైన పంట పనులు మీరు మోసుకుపోండి అన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారు, ఈ అబ్రహాం ఇంతగా దీవించబడటానికి అద్భుతమైన 4 కారణాలు. వీటిని బలిపీఠములు అని గ్రంథస్థం చేయబడ్డాయి. ఈ బలిపీఠములు కడుతూ దేవునికి ఎలా అంగీకారంగా మారాడో ఒక్కొక్కటి నేను జ్ఞాపకం చేస్తాను. ఈ రాత్రి నీ కుటుంబంలో కూడా భార్యగా, భర్తగా, నీకున్న పిల్లలుగా నీ కుటుంబ వ్యవస్థ ఇలాంటి అబ్రహాము వలె బలిపీఠపు వ్యవస్థలోనికి వచ్చి దేవునికి అంగీకారముగా మారుతూ వస్తే నీ ఆశీర్వాదానికి అడ్డుకట్ట వేయగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఎవ్వడు పుట్టలేదు. పరమాకాశం తెరవబడుతుంది. స్తోత్రం కలుగును గాక. పట్టచారని దీవెనలు కుమ్మరించబడతాయి. హల్లెలూయా. నీ దేహంలో ఆరోగ్యము సమృద్ధిగా ఉంటది. నీవు ఆయుష్ అడిగితే దేవుడు దీర్ఘాయుష్ని ఇస్తాడు. నీవు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నింపబడతావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు అరకొరగా. ఒకసారి నీ కుటుంబ వ్యవస్థ తలంచు. 1వ తేదీ బ్రహ్మాండంగా ఉంటాం, 10వ తేదీ ఇంకొంచెం బాగుంటాం, 20వ తేదీ ఇంకొంచెం బాగుంటాం. ఇక మాసం ముగింపుకు వచ్చేటప్పటికి కథ 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 కథ. ఎక్కడ చేయి జాపుదామా? ఎవరిస్తారా? ఈ మాసం ఎలా గడుస్తుందా? మరలా 1వ తేదీ ఎప్పుడు వస్తుందా? ఉద్యోగస్తులది ఇది. చేతి పనులది ఏంటి? ఆయన పొద్దున పోయాడు, రెక్కాడితేనే డొక్కాడుతుంది. ఆయనకి ఈ రోజైనా జీతం వస్తుందా? ఈ రోజైనా కొన్ని ఎదురు చూచే అనుభవం. కానీ నేను అంటాను, అబ్రహాంకు ఆ స్థితి లేకుండా దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాడు. ఎందుకో తెలుసండి? అబ్రహాము దేవునికి ప్రాధాన్యతనివ్వటం, దేవునికి అంగీకారంగా మారటం, ఈ రెండిటికన్నా కూడా విశేషమైన సంగతులు ఏంటంటే, ఆయనకున్న మంచి గుణంలో దేవునికి బలిపీఠాలు కడుతూ వచ్చాడు. ఆ బలిపీఠానికి ఒక్కొక్క బలిపీఠానికి ఒక్కొక్క పేరు ఈ రాత్రి నేను చెప్తాను. నీ కుటుంబ వ్యవస్థ కూడా మనకొక బలిపీఠం ఉంది. స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఎవరా బలిపీఠం? నా ప్రభువైన యేసుక్రీస్తు వారు. హెబ్రీ 13:10 ప్రకారం మనకొక బలిపీఠం ఉంది అని గ్రంథకర్త రాశాడే. ఆ బలిపీఠం మీద నీ దేహం అనే అర్పణను పెట్టి, నీ కుటుంబం అనే అర్పణను పెట్టి, నీ పిల్లలని అర్పణను పెట్టి, ఆకాశం వైపు 2 చేతులు ఎత్తి దేవుని ఎదుట నేను సాగిలపడితే ఆ కట్టిన బలిపీఠాన్ని బట్టి నీ ఇంటికి దీవెన రావటం వాస్తవం. ఆ దీవెన తరతరాలు నీవు నీ సంతతి అనుభవించటం వాస్తవము. ఎందుకంటే అబ్రహాముకు అదే దేవుడు, మనకి అదే దేవుడు. చెప్పండి, మారాడా? మారలేదు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము. చెప్పండి, ఎలా ఉన్నాడు? ఏకరీతిగా ఉన్నాడు. మాటలో మార్పు లేదు, నడకలో మార్పు లేదు, పడకలో మార్పు లేదు, దీవించే దీవెనలో మార్పు లేదు, ఆయన చేసే క్రియలలో మార్పు లేదు. ఆదిలో ఉన్న అద్భుతాలు నేటికి చేస్తూనే వస్తున్నాడు. ఎక్కడ మార్పు లేని దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఏకరీతిగా భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో దేవుడు నమ్మదగిన దేవుడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తూ వస్తాడు. ఆ ఆశీర్వాదం నిశ్చయంగా నీ కుటుంబంలో నిలిచి ఉండును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. 12వ అధ్యాయం 7వ వాక్య భాగం లేదా 6 నుంచి చదువుదాం. ఆయన కట్టిన బలిపీఠాలు ఏమిటో, ఎందుకు ఆయన కుటుంబం అంతగా ఆశీర్వదించబడిందో, ఈరోజు నీ కుటుంబానికి నా కుటుంబానికి ఉన్న లోపం ఏమిటో ఈ వాక్యాలు మనందరితో సూటిగా
హెచ్చరిక చేస్తాయి. చదవండి ఒకరు గట్టిగా 6-7 వాక్యాలు. అబ్రహాము షెకెమునందలి ఒక స్థలము దాకా దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. ఏం కట్టాడండి? చెప్పండి, ఏం కట్టాడండి? ఏం కట్టాడు? గట్టిగా చెప్పుమా. ఒకవేళ నీ నోట్లో ముత్యాలు రాత్రి నీకు ఇచ్చిపోతాను మార్తక్క, నువ్వు గట్టిగా చెప్పు. ఏం కట్టాడు? నాకు అర్థం కాలేదు ఆ వాక్యం చదివినప్పుడు. ఇప్పుడు ఇల్లు వదిలిపెట్టి వచ్చాడు. ఇల్లు వదిలిపెట్టి వచ్చినాడు ఏం కట్టుకోవాలి మొదట? ఈయనకైనా పిచ్చానా? అందమైన భార్య ఉంది సారమ్మ, యావదాస్తుంది. అందం కాకపోతే అభిమేలకి ఎందుకు తీసుకెళ్తాడు? మనలాంటి ముఖం కాదు, తేజో మహిమతో నింపబడిన మొహం సారమ్మది. ఇక్కడ అట్లాంటి సారమ్మలు ఎవరు లేరులే, ఫీల్ అయిపోకండి. మా సంతతే మా ఆది పితరులని ఫీల్ అవ్వకండి. ఏమండి, అంత చక్కని చూడ చక్కని భార్య. ఆ భార్యను అక్కడ పెట్టి ఆయన అలాగే ఉండి, అదిగో అమ్మాయి నువ్వు ఇక్కడే ఉండు, ఇల్లు ఎత్తుకుందాం అని అన్నా. ఇప్పుడు మీకు ఒక మాట అడుగుతాను. మీరు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళారు, లేకపోతే మెదక్కే వెళ్ళారు అనుకోండి. మెదక్కే వెళ్ళారు, ఉద్యోగరీత్యో ఏదో ఒక రీత్యో మీరు మెదక్కే వెళ్ళారు. ఇప్పుడు మీరు తట్ట బుట్ట, ఏమండి, గొడ్డు గోద, ఏమండి, బట్టలు మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు. మీ ఆయన కనుక నిన్ను రోడ్డు మీద పెట్టి, అమ్మా నన్ను చూడండి, మీ ఆయన కనుక రోడ్డు మీద పెట్టి, అమ్మాయి ఇక్కడ ప్రార్థనా మందిరం ఏదన్నా ఉందేమో చూసి వస్తానుండు అన్నట్టు మొట్టమొదటి అనే మాట ఏంటి? మా నాయన నువ్వెంత భక్తుడు నాయన చూసినంటావా? నోరుమూయి, సాలే నోరుమూయి, పెద్ద భక్తుడు బయలుదేరి ముందు కొంపెత్తకవా. ఏమంటాం? కొంపెత్తుకో. కట్టుకున్న భార్యని, కడుపును పుట్టిన పిల్లల్ని, ఇక్కడ ఆస్తిని ఇక్కడ మూటలు పెట్టి ఈయన భక్తుడంట పోయి మెదకులో చర్చి ఎత్తుకొస్తాడంటే ఈయన. ఇప్పుడు ఏం కట్టాలండి? ఏం కట్టాలి? మీరు చెప్పండి, న్యాయం చెప్పండి. అబ్రాహం ఏం కట్టాలి? ఇంటికి కట్టాలి, లేకపోతే గుడారం వేసుకోవాలి. అప్పుడు ఇల్లు కట్టడానికి అంత లేదు, గుడారం టెంట్లు ఉన్నాయి, గుడారం వేసుకోవాలి. కానీ అబ్రహాము గుణం ఏమిటి? దేవునికి ప్రాధాన్యతనివ్వాలి. ఈ రోజున క్రైస్తవ కుటుంబాలే కావచ్చు, సంఘాలే కావచ్చు, సేవకులమైన మేమే కావచ్చు, లేకపోతే సనాతనమైన క్రైస్తవ కుటుంబాలలో పుట్టిన వారే కావచ్చు, ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఏంటంటే దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇచ్చి కుటుంబాలలో కట్టాల్సిన బలిపీఠాలు కట్టటల్లా. అందుకు ఆశీర్వాదం లేదు. అందుకే ఇంత తెల్ల పేపర్లు రాస్తారు. హైదరాబాద్ నుంచి పాస్టర్ వస్తే పేపర్ రాయటమే, అమెరికా నుంచి పాస్టర్ వస్తే పేపర్ రాయటమే, ఏమండి, లేకపోతే ఇక్కడెక్కడ నిజామాబాద్ నుంచి వచ్చే రాయటమే, తుఫాన్ నుంచి వచ్చే రాయటమే, అందరికి రాసిచ్చి ఆశీర్వదించమని ప్రార్థించండో. మేము మాత్రం ఏమి ప్రభువుకు అంగీకారంగా మా జీవితాలు మాత్రం మేము మార్చుకోమండి పాస్టర్ గారు. నేను చెప్పే కదండి, అన్నీ ఉంటాయి బైబిల్లో. అల్లు నోట్లో సన్ను ఉన్నట్టు నీ నోట్లో కూడా ఆశీర్వాదం ఉండదు. అబ్రహాము దేవుడు ప్రత్యక్షమయ్యాడు. షెకెమునందలి ఒక ప్రాంతానికి తీసుకొచ్చాడు. ఆ షెకెములో కనానీయులు ఉన్నారు. కల్దీయులున్న దేశాన్ని విడిచి కనానీయుల దగ్గరకు వచ్చాడు. ఇక్కడికి వచ్చి ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడో ఆ శక్తి కలిగిన దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఆయన గుర్తించి తన భార్యతోనూ తన సోదరుడు కుమారుడైన లోతుతో చెప్పారు, మీరు ఇక్కడే ఉండండి, జాగ్రత్త, మీ పెద్దమ్మ జాగ్రత్త, అక్కడున్న ఆస్తి జాగ్రత్త, మమ్మల్ని ఇక్కడికి దాకా క్షేమంగా తీసుకొచ్చిన దేవుడు ఉన్నాడే, ఆ దేవునికి మొదట నేను బలిపీఠము కట్టాలి. ఈ బలిపీఠము కట్టి నేను ఇక్కడ ప్రార్థన చేయకపోతే, ఈ బలిపీఠం అంగీకరించబడకపోతే మనం ఊరోజు వచ్చినా మన ప్రాంతం వదిలి వచ్చినా మనకు ఆశీర్వాదం అనేది రాదురా. మీరు ఇక్కడే ఉండండి. తన దేవునికి మొదట ప్రయారిటీ ఇచ్చి అక్కడ కృతజ్ఞత బలిపీఠం కడుతున్నాడండి. ఏ బలిపీఠం కడుతున్నాడు చెప్పండి? మొదట కట్టిన బలిపీఠం ఏమిటి? ఎందుకు కట్టాడు తెలుసా? కృతజ్ఞత బలిపీఠం. కల్దీయుల దేశంలోంచి కనాను దేశానికి దేవుడు తీసుకొచ్చాడు. ఏమండి, ఎక్కడి నుంచి? మీరు బైబిల్ మ్యాప్ చూడండి, తర్వాత అబ్రాహాం ప్రయాణం ఉంటుంది. బైబిల్ మ్యాప్ చూడండి. కల్దీయుల దేశం ఎక్కడో, కనాను దేశం ఎక్కడో, అంతవరకు క్షేమముగా తీసుకొచ్చిన ఆ దేవునికి కృతజ్ఞత బలిపీఠం. నేను ఒక్క మాట అడిగినా, 2024లో పంట తిన్నావు,
తిన్నావా తినలేదా? తిన్నాదే. ఇప్పుడు కనుక మనం పుట్టిన కాడ నుంచి మనం తిన్న తిండి లెక్కెత్తుకుంటే కింటాలు వస్తాయి. ఏంటండి? కింటాలు తిని ఉంటాం. 24 పంట తిన్నాం. ఇప్పుడు 25 పంట కూడా నేను చూస్తుంటే రోడ్డు మీద ధారాళంగా పోస్తుంది. రోడ్డు మీద పోస్తుంది, వెహికల్ కూడా రాకుండా. సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు. 24లో అపాయకరమైన సంఘటనలు దాటిపోయాయి. 25లో 4 మాసాలు అయిపోయి రేపటికి 5వ మాసం ఆరంభం. నేనంటాను, దేవుని పిల్లలుగా అబ్రహాముకున్న కృతజ్ఞత నీకుండి నీ ఇంట్లో ప్రతి సంవత్సరము ప్రతి దినం ఒక దయాకిరీటంగా ధరింపచేసి నిన్ను, నీ పిల్లలను, నీ భర్తను ఏ అపాయము లేకుండా కాపాడుతున్న దేవునికి నీ ఇంట ప్రతిరోజు కృతజ్ఞత బలిపీఠం కడుతున్నావా? నేనంటాను, కుటుంబాలలో కృతజ్ఞత బలిపీఠాలు కట్టకుండా ఏ కుటుంబము కూడా ఆశీర్వదించబడదు. నువ్వు 100 సంవత్సరాలు, లేకపోతే 10 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ప్రార్థనా మందిరానికి వెళ్ళి వస్తు నీ తర్వాత వచ్చిన తరానికి మీరు పుట్టక ముందే నేను బాప్తీసం తీసుకున్నానని నీ సీనియారిటీ చెప్పినా ఎక్కడేసేదా గొంగడంటే పొడిచిన పళ్ళు వేసినట్టే ఉందంట. అర్థమైందా? ఎదుగుండదు, చెప్పండి, ఎదుగుండదు, ఆశీర్వాదం ఉండదు, దీవెన ఉండదు, కుటుంబ వ్యవస్థ అదిగో అలాగే ఆ కష్టముతోనే కడుపు కట్టుకొని ఆ కష్టముతోనే పిల్లలకు కావాల్సింది పెట్టుకుంటూ సాగిపోతున్న సంసార జీవితం అలాగే సాగిపోతుంది. కానీ ఆశీర్వాదం అనేది రాదు. దేవుని ఆశీర్వాదం నీకు ఐశ్వర్యం అనేది కలగదు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. అబ్రహాం చరిత్ర నేను చాలాసార్లు చదువుతూ వచ్చాను. అరే, అబ్రహాంకి ఎంత కృతజ్ఞత! నేను అందుకే ప్రతిరోజు నా పడక దిగగానే నేను మోకాళ్ళు వేసి నా ప్రభుకి కృతజ్ఞత బలిపీఠం కట్టి ఆయనకి నేను స్తుతులు చెల్లిస్తాను. నా ఇంట నాకు తెలిసిన దేవుని భక్తిలో ఈ వాక్యము నాకు బోధిస్తున్న బోధనాంశములో నా ఇంట్లో నేనొక గదిలోనో, లేకపోతే నా భార్య ఒక గదిలోనో, నా పిల్లలు దూరానున్న వారు కూడా ఎక్కడో ఒక మూల కూడి మరి ఒక దినమనే దయా కిరీటం దేవుడు సజీవురాలుగా మమ్మల్ని నిలిపారంటే అది 10 నిమిషాలు, 20 నిమిషాలు, అర్ధ గంట మా ఆరోగ్యాన్ని, మా శక్తిని, మాకు ఇచ్చిన కాల వ్యవధిని బట్టి ఈ రోజు వరకు గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతాను, నా దేవునికి మేము కృతజ్ఞత బలిపీఠాలు కడుతూ వస్తున్నాం. ఈరోజు ఉందా నీ ఇంట్లో స్తుతి? నేను ఒక మాట చెప్పనా, ఆ కృతజ్ఞత స్తుతి కనుక నీ ఇంట్లో ఉంటే ఈ రాత్రి నీ స్థితి మార్చగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్నా. యేసుక్రీస్తు నీ స్థితిని మారుస్తాడు. దరిద్రపు స్థితిలో ఉన్నావా? రా, బలిపీఠము కట్టు, మోకాళ్ళే ప్రభుకి కృతజ్ఞతాస్తుతి చెల్లించు. గడిచిన 24 గంటల దిన పరిమాణం దుష్టుడైన సాతాను ఎవడిని మృంగుదునా అని గర్జించు సింహమై తిరుగులాడుతూ నీ యొద్దకు వచ్చినా కూడా ఆకాశ మండలం మందున్న అగ్ని నేత్రములు కలిగిన దేవుడు నీకు తెలియకే తన దూతను నీ యొద్దకు పంపి ఆ వేటగాని ఉరిలోంచి నిన్ను తప్పించి మరలా హాయిగా 8 గంటల పడకు తీసుకువెళ్ళి మరలా ఉదయకాలం లేపాడే. ఆ లేపిన దేవునికి రాత్రి కృతజ్ఞత కలిగి బలిపీఠం కట్టావో లేదో ఒక్కసారి ఆలోచించాలి. అబ్రహాం ప్రయాణం సామాన్యమైన ప్రయాణం అండి. ఆ రోజుల్లో భయంకరమైన దోపిడీ, భయంకరంగా రాజులు దోచుకునేవాళ్ళు. దోచుకోకపోతే ఆ అధ్యాయంలో ఎందుకు రాయబడుతుంది? 14వ అధ్యాయంలో 3 రాజులు వచ్చి లోతుకున్న సమస్తాన్ని తీసుకుపోతే వాళ్ళతో యుద్ధం చేసి తెచ్చుకున్నాడు. ఈయన అక్కడ సంపాదించిన యావదాస్తిని తీసుకొని తన సోదరుడు కుమారుడైన లోతును వెంట పెట్టుకొని, శారమును వెంట పెట్టుకొని దేవుని మాటకు లోబడి వస్తుంటే అగ్ని నేత్రములు కలిగిన దేవుడు చల్లని కనుదృష్టి నుంచి ఆయన క్షేమంగా తీసుకొచ్చినందుకు కృతజ్ఞత బలిపీఠం కట్టడం ప్రారంభించాడు. నేను ఇంకో మాట చెప్పనా, క్రైస్తవ కుటుంబాల్లో ఈరోజున కృతజ్ఞత బలిపీఠాలు లేవండి. నేను ఒక్క మాట అడుగుతాను, నా భాషలో ధైర్యంగా చెప్పు, నా భాషలో అడుగునా, దమ్ముంటే చెప్పు, ప్రతిరోజు ఉదయకాలం లేచి నీ ఇంట్లో కృతజ్ఞత బలిపీఠను కడుతున్నావా? కట్టేవాళ్ళు ఉంటే చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హలో, ఆగండి, నా మాట వినండి కొంచెం. నేను చేయెత్తమన్నానని పరధ్యానంలో ఉండి ఎత్తటం కాదు. 365 రోజులు ఉదయకాలం 4 గంటలకు లేచి నీ పడక దిగి నీ పడక మీద నుంచి నిన్ను సజీవురాలుగా నీ కనులు తెరిచిన దేవునికి దావీదు అన్నాడు, ఇది మరణ
నిద్ర, ఆ మరణ నిద్రలోంచి నిన్ను లేపిన దేవునికి మోకాళ్ళ మీద ఎన్ని గంటలు నువ్వు కృతజ్ఞతలు చెల్లించగలుగుతున్నావు? ఆ స్తుతి ఉంటే ఖచ్చితంగా నీ స్థితి మారుతుంది. స్తుతిని స్థితిని. నీకు ఒక మాట చెప్పనా, 73 ఏండ్లు ముసలావిడికి. ఇక్కడ ముసలాళ్ళు ఏమనుకోబాక, కొంచెం నేను స్వతంత్రాలుగా మాట్లాడతాను. ఆ ముసలావిడికి 70 ఏండ్లు పైబడి ఉన్నాయి. ఏమండి, మా ప్రార్థనా మందిరానికి వచ్చేది. ఆ ప్రార్థనా మందిరంలో 54 మెట్లు ఉన్నాయి. ఎన్ని మెట్లు అండి? 54 మెట్లు. కొండ మీదకి ఎక్కాల. ఆ విజయవాడలో ఉండవల్లి సెంటర్ అనే కొండ మీద దేవుని పరిచర్య చేస్తున్న ఆ సంవత్సరం అక్కడ ఈ ముసలమ్మ ప్రతిరోజు శుతి స్తోత్రం అంటూ కాళ్ళు ఆ మెట్టి మీద నుంచి ఆ మెట్టి మీదకి, ఆ మెట్టి మీద నుంచి ఆ మెట్టి మీద రోజు ఎక్కుతూ వచ్చేది. ఓ రోజు నేను ఆ ముసలమ్మను చూస్తున్నాను, ఆరాధనకు రాలేదు. వాళ్ళ మనవడు అక్కడ వచ్చి గట్టిగా సపట్లు కొడుతున్నాడు, గజ్జలు గట్టి వాయిస్తుంటాడు చక్కగా ఆరాధనలో. సరే నేను వాడిని పిలిచి ఆరాధనలు అందరూ కలుగుతుంటే ముసలిది రాలేదు ఏంటంటే, నీకు తెలియదా నిన్న మీ మందిరం దగ్గర కాలు జోరు కింద పడిందే, ముసలిదానికి కాలు ఇరిగిందిగా. వాడు అన్నాడు, అవునా కాలు ఇరిగిందంటరా, ఎంత లేటుగా చెప్తావేంట్రా, సాగు కోపురు సల్లగా చెప్పినట్టు. ఒరే ఇంత లేటుగా చెప్తావేంట్రని నేను ఆరాధన ముగించుకొని ఆ ప్రక్కనే ఉన్న మా ఉండవల్లికి దగ్గర ఉన్న పెనమాక అనే ప్రాంతానికి వెళ్ళి ముసలిదాన్ని పరామర్శించడానికి వెళ్ళాను. వెళ్ళేసరికి 2 దిండ్లు వేసి కాలు ఇట్ట కట్టి పెద్ద కట్టు ఉన్నారు. అంత దూరం చూసాను. అయ్యో రా అని కూర్చేసి కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను. నేను ఎలా ఓదార్చుదామని అనుకుంటున్నాను. నేను ఏమన్నా ఎలా ఓదార్చుదాం ఈ ముసలావిడిని? ఈ వయసులో కూడా మానక ప్రతి ఆదివారం వస్తుంది. వస్తూ 2 యాపిల్ పండ్లు, 2 అరటి పండ్లు, 2 నారేమ్మ పండ్లు, లేకపోతే 4 నిమ్మకాయలు తీసుకొచ్చి మందిరంలో ఇస్తుంది. నాకు కొంతమంది నాకు బాగా వెల్ నోటెడ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళని చూస్తూ ఉంటాను. ఈ ముసలమ్మ రాలేదేంటి, నాకు డౌట్ వచ్చింది, కొంపదీసి చచ్చిపోయిందా ఏంటి, కబురు ఏమన్నా పెట్టలేదు, స్థానిక సంఘం ఏమన్నా చేశారా అని అనుకుంటున్నాను. ఈ ముసలు ఇది చెప్పాడు నాకు, కాలు తిరిగిందని. సరే ఒకసారి ఆరాధన అయిపోయినాక వెళ్దామని నాతో ఒక 2-3 పెద్దలను పట్టుకొని చెల్లేటప్పటికి అక్కడ పెట్టి రా అని కూర్చొని నేను భయపడుతున్నాను, ఎట్లా ఓదార్చుదాం, ఈ యాపిల్ పళ్ళు తెస్తుంది. నన్ను ప్రశ్నిస్తుందేమో, దేవుడికి యాపిల్ పండ్లు ఇచ్చానుగా ఎందుకు నా కాలు ఎరగొట్టాడు, దేవుడికి అరటి పండ్లు ఇచ్చానుగా ఎందుకు నా కాలు అది నీ మందిరం దగ్గర ఎందుకు జారింది అని నన్ను పాయింట్అవుట్ చేస్తుందేమో. ఎట్లా ఈ ముసలమ్మను మచ్చిక చేయాలని నేను లోపల ఆలోచిస్తున్నాను. రానైనా కూర్చో రాబాయ్ దంసపడ్రపో అందాన్ని బొడ్డండి. వాడు లింగ్ మంటూ పరిగెత్తుకుపోయి ఒక 4 తెచ్చాడు. 4 అప్పుడు సీసాలు, ఇప్పుడు బాటిళ్ళు సీసాలు, ఆ సీసాలు పట్టుకొచ్చాడు. సరే ఓపెన్ చేసి తాగుతాను. ఏంటి మా ఎట్లా ఇరిగింది ఏంటి అది ఇదని మాట్లాడుతూ ఇరిగితే ఇరిగింది లేవయ్యా, దేవునికి స్తోత్రం అన్న ముసలి. అది నాయన దేవునికి స్తోత్రమా. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. అప్పటి వరకు లోపల ఉన్న భయం కిలోమీటర్ దూరం పారిపోయింది. ఎట్లా చెప్పాలి ఎందుకంటే యాపిల్ పళ్ళు ఇచ్చాను అంటది కదా, మడత పెట్టి పైసంలో కానుకేసాను అంటది కదా. ఏమండి, ఫ్యాన్ వేస్తే ఫ్యాన్ మీద పేరు రాసుకొని ముసలి కూడా తిరుగుతుంటుంది కదా మందిరంలో. ఇట్లాంటిదని నాకు తెలిసి నా లోపల భయం ఉంది. ఆ భయంతోనే తెల్లబట్టలు వేసుకున్న మాటలు నమ్మి ఇట్లా కాలు ఎరగొట్టుకున్నాను అంటదేమోనని అప్పుడు ఇరిగితే ఇరిగిందా దేవునికి స్తోత్రం అంది. సరే మంచిది రైట్, ఇక దగ్గరికి జరుపుకున్న కుర్చీదా ఇంకేంటి ముసలమా ఏంటి సంగతులు అంటే, అయ్యా నేను వస్తున్నాను, మాయదారి వర్షం పడింది, కాలు జారింది అయ్యా, మన మెట్లు ఉంటాయి కదా కొండ మీద. సరే ఏదో ఇట్లా ఈ వయసులో మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఏమన్నాడు, ఈ వయసులో కాలు ఇరిగితే మళ్ళీ అతుక్కోదని చెప్పాడయ్యా అంది. అతుక్కోదా ఆడి మొఖమయ్యా ఈ ముసలం అంటుంది. నేను కాదండి, ఆడి మొఖం నా దేవుడి కంటే గొప్పవాడా అని కొన్ని విషయాలు చెప్తూ నాతో మాట్లాడుతుండగా నేను డౌట్ తీర్చుకోవడానికి, ముసలిమా కాలు ఇరిగిన తర్వాత స్తోత్రం అన్నావు ఎందుకు అని అన్నాను. అదేంటి 3 నెలల క్రితం నువ్వే చెప్పావు కదా, యోబు సమస్తం పోగొట్టుకొని దేవుడు ఇచ్చాను, దేవుడు తీసుకుని దేవుని నామమునకు స్తుతి కలుగునగా కల్లా అని నాకు ప్రసంగం చేయటం ప్రారంభించింది. ఆశ్చర్యం అండి. డాక్టర్ అతుకుపడదు అన్నాడు. ఇంత కొబ్బరి నూనె డబ్బా తెప్పించి ప్రార్థన చేయను ఆయన. ఏదో ప్రభు ఆ స్తోత్రం నాయన, ఈ తల్లి నీకు ఇక్కడ కృతజ్ఞత బలిపీఠం కడుతుంది, ఖచ్చితంగా నువ్వు నమ్మదగిన దేవుడవు, ఒక దినాన ఈ ముసలి మందిరంలో సాక్షిగా ఉండాలి నాయన, ఏసునామములో అడుగుతున్నాం తండ్రి అని కొబ్బరి నూనె డబ్బా రాసి ఇచ్చానండి. సరిగ్గా 3 మాసాలకి
లేడి పిల్ల ఎగిరినట్టు ఎగురుకుంటూ వస్తుంది ముసలి మందిరానికి, ఎగురుకుంటూ వస్తుంది. నాకు డౌట్ వచ్చింది, నాకు సూపు తగ్గిందా, అసలు వచ్చే ముసలి ఈ ముసలి దాకా కాదా ఏమండి? అప్పుడు దాకా 2 యాపిల్ పండ్లు 2 అరటి పండ్లు తెచ్చేది, అప్పటి నుంచి డజన్ల పాటు రావడం ప్రారంభించింది. ఏమండి వస్తుంది, వచ్చి అర్థమే కదా. నేను ఆ మందిరం టర్నింగ్లోకి వచ్చి నిలబడి చూస్తున్నాను, అయ్యో ఇట్లా ఉంది, తగ్గిందా? తగ్గింది బాబు. ఎలా? అదేంటి బాబు అట్లా అంటావు? నేను అప్పుడే చెప్పానా దేవుడు నమ్మదగిన వాడని చెప్పానా? అయితే నేను ఏం చేయలేదు బాబు, ఆ డాక్టర్ గారు చెప్పిన సలహా మాదిరే రోజుకు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటూ, ఈ ట్యాబ్లెట్ కన్నా కూడా నా దేవునికి నేను పడుకున్న పడక దగ్గర కాలు ఇరగొట్టినందుకు ఆయనకు కృతజ్ఞత బలిపీఠం కట్టాను అన్నాడు. దేని కట్టండి? ఇప్పుడు కాలు బాగున్న నువ్వే కట్టలేకపోతున్నావు, రోజుకు 3 పూట్ల తింటున్నా నువ్వే కట్టలేకపోతున్నావు. ఆ ముసలి నాకు గుణపాఠం నేర్పింది. నాకు ఆశ్చర్యం ఏంటంటే, కాలు కట్టుకుంది, ఏ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళి ఆ నక్కల్ రోడ్లో డాక్టర్ దగ్గరికి పోయి మరలా చెక్ చేయించుకొచ్చిందో, ఆ డాక్టర్ ఏం చెప్పారంటే, ఇది అద్భుతం, ఇది అద్భుతం, వైద్య శాస్త్రాలు గ్రహించలేని గొప్ప కార్యం చేయగలిగిన దేవుడు నీ దేవుడు అన్నాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. వైద్య శాస్త్రాలు గ్రహించలేని గొప్ప కార్యం ఎలా సాధ్యం? అది మీకు తెలియదులయ్యా, ఇది ఒక రహస్యం. ఏంట రహస్యం నాకు కూడా చెప్పు ముసలమ్మ అంటే, ఏం లేదు నాయన, నేను యేసుప్రభు భక్తురాలని, రోజు ఆయనకి స్తుతి చెల్లిస్తూ ఒక్కటే మాట అంటదట, ఈ కుంటి స్థలంలో ఉన్న ఈ స్థితిని మార్చునైనా, ఈ కుంటితనంలో ఉన్న ఈ స్థితిని మార్చునైనా, ఈ కుంటితనంలో ఉన్న ఈ స్థితిని మార్చునైనా అని ఆమె బలిపీఠం కడుతూ వస్తే దేవుడు ఆశ్చర్యకరంగా ఆమె స్థితిని మార్చి ఏం చేశాడో తెలుసండి, చక్కని ఆరోగ్యమునిచ్చి కాలు ఎముక అతుకుబడేటట్లు చేసి ఆ ఎముకలు జీవాన్ని ప్రసాదించిన జీవాధిపతిగా మందిరంలో తల్లిని సాక్షిగా నిలబెట్టాడు. రాత్రి నమ్ము, నీ కృతజ్ఞత బలిపీఠం నీ స్థితిని మార్చేస్తుంది. ఈరోజు నాకు మాట్లాడుకున్నా, నిన్ను 3 పూట్ల సమృద్ధిగా అన్నం తినగలుగుతున్నావా? ఒక ప్రక్క నీ మాట వినని పిల్లలను బట్టి కన్నీరు, నీ కట్టుకున్న భర్త త్రాగుపోతాయి, వ్యభిచారై, దొంగై, నరహంతకుడై, లేకపోతే అక్రమమైన మార్గంలో తిరుగుతూ కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతుంటే ఆ కుటుంబ వ్యవస్థను గురించి నీ కన్నీళ్ళే నీకు అన్నపానాలుగా మారి ఆ కన్నీటిని నీవు దిగమింగుతూ, కాలాన్ని కట్టుకున్నాను కాబట్టి నడిపించాలంటూ నడిపించబడుతూనే వస్తున్నావు. కానీ ప్రశాంతంగా ఒక్క 8 గంటల్లో మంచిగా నిద్రపోయి ఉదయకాలం లేచి నీ స్థితిని నీవు ఎరిగి ఒక్కసారి దేవునికి స్తుతి చెల్లించగలుగుతున్నావా? ఈరోజు ఎవ్వరూ ఆ మాట చెప్పలేరండి. ఇట్లాంటి ఉన్నతమైన స్థితి నాకుందయ్యా అని ఒక్కరు చెప్పలేరు. వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా? నీ యొక్క ఆ అవివేకం, నీ యొక్క అనాలోచన తగిన సమయమందు దేవునికి స్తుతి చెల్లించి కృతజ్ఞత బలిపీఠం కట్టలేకపోవటం. షెకెము అంటే అర్థం ఏంటో తెలుసండి? భుజము. ఏంటండి? భుజము. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వాక్యంలో ఏమని రాయబడిందో తెలుసా? మోషే ఇశ్రాయేలీయులకు చెప్తాడు, ఇదిగో మనుషుడు తన కుమారుని ఎత్తుకొని వచ్చినట్లు దేవుడు ఈ స్థలం వరకు మిమ్మల్ని ఎత్తుకొని వచ్చాడు, అయినా మీరు ఇంకా ఆయన మీద విశ్వాసం ఉంచలేదు. చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నాను, 2025వ సంవత్సరంలో నువ్వు ప్రవేశించి 4 మాసాలు గతించిపోయి 5వ మాసాన్ని మరికొద్ది గంటలు ఎదుర్కొనబోతున్నా నీవు కృతజ్ఞత బలిపీఠం కట్టకపోతే నీ కుటుంబం ఎలా ఆశీర్వదించబడుతుంది? పేపర్లో ప్రేయర్ రిక్వెస్ట్ రాసినంత మాత్రం రాదు ఆశీర్వాదం. ఏదో నీకు కలిగిన రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు దేవునికి సందా వేసినంత మాత్రాన రాదు. లేకపోతే చిల్లరమా చేసి దేవునికి నేను ప్రతిరోజు చేస్తున్నానని నీవు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, స్వయం సంతృప్తి పొందితే ఆశీర్వాదం రాదు. నీవు, నీ పిల్లలు, నీ భర్త తన ఎట్టివాడైనా లేపో, ఇదిగో మనకు దేవుడు ఉన్నాడు, సర్వశక్తిమంతుడు, నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు, మన పంటను ఆశీర్వదిస్తాడు, మన పొలమును దీవిస్తాడు, మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, పిల్లల విద్యాధిక్యతను ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, కృపనిస్తాడు. మనమందరం ఏకీభవించి దేవునికి కృతజ్ఞత బలిపీఠం కడతదని ఏ స్త్రీ అయితే చురుకైన ఆత్మ కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థనకు పురుగొలిపి దేవుని సన్నిధిలో కృతజ్ఞతకు పురుగొలుపుతుందో, ఈ రోజున గుండెల మీద చేసుకొని చెప్తాను, ఆ స్త్రీ కుటుంబం మాత్రమే ఆశీర్వదించబడుతుంది. అవునండి అమ్మా, ఇంటికి దీపం చెప్పండి,
చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకం గురించి చెప్పట్లేదు నేను. అప్పుడెప్పుడు ఆయన పెట్టాడే, ఇప్పుడు కూడా సిలిండర్లు ఇస్తానంట ఆంధ్రలో. మరి ఇస్తున్నాడు లేదు నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ సిలిండర్ కూడా నాకు ఎందుకులే కానీ ఇంటికి దీపం ఎవరు? ఉదయాన్నే లేవాల్సింది ఎవరు? ఒక్కొక్క మా అక్క పడుకుంటే తెల్లవారు 7 అవ్వాల లేచేటప్పటికి. ఎంతండి? 7 అవ్వాల. ఇంకొకరికి పనికి మాలిన బుద్ధి ఒకటి ఉంటుంది, బెడ్ కాఫీ. ఏ కాఫీ ఏమండి? లీటర్ తాగుతుందా? ఆ ఇంట్లో కృతజ్ఞత లేదు, దేవునికి స్థానము లేదు, దేవుని సన్నిధి. నేను అంటాను, ఈ కుటుంబాలు ఎలా దీవించబడతాయి తల్లి, ఎలా దీవించబడతాయి? దండం పెడతానమ్మా, ఉదయకాలం లేచి 2 చేతులు ఆకాశం వైపు ఎత్తండి. భార్యాభర్తలుగా, పిల్లలుగా అందరూ చేతులెత్తి మీ కుటుంబ వ్యవస్థ ఆశీర్వాదం కొరకు దేవుని వైపు చేతులెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు 1 గంట పాటు ప్రభువుకు చెప్పండి. నీ స్తుతి బలిపీఠం అంగీకారంగా మారుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నీవు చెల్లించే స్తుతి పరమండలానికి వెళ్తుంది. హల్లెలూయా. ఇక్కడ నీ నోటి మాట దేవుడు పరలోకములో ప్రతిధ్వనింప చేస్తాడు. నీవు మాట్లాడుతూ ఉండగానే నాటి బలిపీఠం మీద పెట్టబడిన గొర్రె లేకపోతే పొట్టేలో ఎలాగున ఆనాటి మన తండ్రి అయిన దేవుడు యెహోవాకి ఇంపైన సువాసనగా మార్చబడిందో, నీ పెదవులను చూస్తున్న స్తుతి దీపం దేవుని సన్నిధికి ఇంపైన సువాసనగా వెళితే ఆ పరలోకం నుంచి నీ మీదకు దీవెన వర్షం కురుస్తుంది. నీ ఇంట సమృద్ధి ఉంటుంది. అవునండి. ఈ చిన్న రహస్యం తెలియక మనం భక్తి అనేది ఆదివారానికి పరిమితి చేసుకున్నాం, లేకపోతే ఇలాంటి నియామక కూడికలు చేసుకున్నాం. దేవుడు నన్ను 24 సంవత్సరం కాపాడాడండి. దేవుడు నా పిల్లల్ని కాపాడాడు, నా కుటుంబాన్ని కాపాడాడు. నేను క్షేమంగా దాటొచ్చాను. నాకు ఒక్కటే కృతజ్ఞత. డబ్బున్నా లేకపోయినా, పేరున్నా, పలుకుబడి ఉన్నా, పలుకుబడి లేకపోయినా, ధనమున్న, ఐశ్వర్యమున్న, సిరి సంపదలున్నా, లేకపోతే విస్తారమైన మందున్నా లేకపోయినా, నాకు ఒక్కటి తెలుసు, నా పక్షమున కార్యం చేయగలిగిన నా దేవునికి నా కృతజ్ఞత ఒక్కటి ఆయనకు అర్పిస్తే చాలు. ఒక దినం వస్తుంది ఆకాశ మండలంలో నిలబెట్టగలిగిన దేవుడు, ఒక దినం వస్తుంది భూమి యొక్క ఉన్నత స్థానంలో నిలబెట్టగలిగిన దేవుడు, నా స్థితిని మార్చగలిగిన దేవుడు, అందరంత స్థాయికి తీసుకొని వెళ్ళి బండ నుండి ఆ నూనెను కొండంత తేనెను నాకు జుర్రింపజేసి నన్ను తృప్తిపరచగలిగిన దేవుడు ఉన్నాడని నాకు తెలుసు. నేను 13 ఏళ్ల క్రితం 14 ఏళ్ల క్రితం హైదరాబాద్లో నేను పరిచర్య ప్రారంభించాను. 4 వ్యక్తులతో, నేను, నా భార్య. నేను చెప్పనా, మా పెద్దబాబు బుట్టి ఒక సెర్లాక్ డబ్బా కొనడానికి డబ్బులు లేక ఎడారిలో పోయి ఏడ్చుకుంటుంటున్నాను. నేను ఎడారిలో పోయి ఒక చిన్న డబ్బా ఫోన్ ఉంది. ఆ ఏడుపు మధ్యలో ఒక ఫోన్ కాల్. అన్నయ్య గారు మీరు ఎక్కడున్నారు? నేను ఇక్కడే ఉన్నాను, మా ఇంటి దగ్గరలో ఉన్నాను, ఒకసారి ఇంటికి వస్తారా, చిన్న ప్రార్థన చేద్దాం. ఎవరమ్మా మీరు? పలానా, మీ మాటలు విన్నాం గతంలో, ఈ సోన్సో, మీరు ఒకసారి రండి. వెళ్ళాను, చిన్న ప్రార్థన చేశాను. ఆశ్చర్యకరమైన దేవుడు ఆ రోజు నా బిడ్డకు ఏ ఆహారానికి కావలసిన, ఆ సెర్లాక్ డబ్బాకు కావలసిన ఆహారానికి సంబంధించిన కానుక వాడి ద్వారా ఇప్పించాడు. తీసుకొని ఇంటికి వచ్చాను. అలా ప్రారంభించబడిన నా పరిచర్య, అలా దేవుడు ఆత్మలను తీసుకురావడంలో దేవుడు చూపిన మహాకృప. ఇక్కడ మా సంఘ బిడ్డలు చాలా మంది వచ్చి ఉన్నారు ఈరోజు. అలా ఒకరి తర్వాత ఒకరిని దేవుని సముఖంలోనికి చేర్చి, నేను ప్రతిరోజు నా కుటుంబంతో కలిసి నేను చెల్లిస్తున్న స్తుతుల మూలంగా నేను దేవునికి దుర్గము కట్టినందున దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈ రోజున నా పరిచర్యను ఆశీర్వదించడమే కాకుండా 100 మంది ప్రజలను తీసుకొచ్చి, ఈ రోజున నాకు ఒక 10 లక్షలు లేదా ఒక 4 లక్షలు 3 లక్షలు కావాలన్నా తీసుకొని వచ్చి దేవుని పనికి వాడగలిగిన దేవుని బిడ్డలను దేవుడు నాకు ఇచ్చాడు. ఈ రోజున నా బలమున ఆధిక్యత కాదు, నా జ్ఞానము కాదు, నా దేవుని కృప. నేను కట్టిన కృతజ్ఞత బలిపీఠం. సంవత్సరం వెంబడి నాకు ఒక కారు ఇచ్చాడు దేవుడు. నేను ఇంకొక చోట ఆరాధనకు వెళ్తుంటే ఆ తల్లిని ప్రేరేపించి గిఫ్ట్గా నాకు ఒక 14 లక్షల రూపాయల కారు ఇచ్చాడు చాలా సంవత్సరాల క్రితం. నా దేవునికి ప్రయారిటీ ఇచ్చి నేను నా లగ్జరీ కోరుకోకుండా నా కారు అమ్మి మందరం స్టార్ట్ చేశాను. నా కారుకు 3,20,000 వచ్చాయి. ఆ 3 లక్షలతో నేను పునాది వేస్తానని చెప్పి పునాది వేసేసాను. దేవునికి స్తోత్రం. ఈ రోజున 60 లక్షల రూపాయలు దేవుడు ద్వారం తెరిచి ఆ మందిరాన్ని సంపూర్తి చేశాడు దేవుడు. అయితే ఇక్కడ ఏంటి చెప్పనా, ప్రతిరోజు 52 రోజులు నేను, నా సంఘ బిడ్డలు, నా భార్య, నా పిల్లలు ఉదయకాలం 4 గంటలకు లేచి ఆ ప్రార్థనా స్థలానికి వెళ్ళి కృతజ్ఞత బలిపీఠం కడితే
ఆ బలిపీఠాన్ని అంగీకరించిన దేవుడు ఏం చేశారో తెలుసండి, ఆ బలిపీఠం మీదకు దీవెన దిగి రావటానికి ఆఖరి రోజు వాగ్దానం చేశాడు. ఇదిగో నా శృంగార మందిరాన్ని నేను శృంగారించుకుంటానన్నాడు. గత సంవత్సరం నవంబర్ 28వ తేదీ దాన్ని పరిపూర్ణంగా ప్రభువుకు డెడికేట్ చేసి ప్రభు నామమున ప్రతిష్ఠించుటకు ప్రభు సహాయం చేశాడు. ఎక్కడ 3,20,000, ఎక్కడ 60 లక్షలు? ఎలా సాధ్యం? లెక్కలు రాస్తుంటే నాకు ఆశ్చర్యం. అరే ఇంత అయిందా, ఇంత ఇచ్చారా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది. అలా చూస్తే కళ్ళు అలాగ బైర్లుగా అమ్మేస్తాయి. దేవునికి ఒక్కటి తెలుసు, నాకు కృతజ్ఞత బలిపీఠం నా ఇంట నేను గడితే పరమండలం మందున్న దీవెనలన్నీ నా యొద్దకు తీసుకురాగలిగిన దేవుడు నా పక్షమున నిలిచి ఉన్నాడు. అర్థం? కృతజ్ఞత బలిపీఠాలు ఇంట్లో రమపత్రిక 1వ వాక్యంలో ఏమని వ్రాయబడిందో తెలుసండి? ఇదిగో వారు దేవుని నెరిగియో, ఎవరట వాళ్ళు? దేవుని నెరిగి దేవునికి మహిమపరచలేదు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ వారు వాదముల యందు వ్యర్థులైపోయారట. అందుకే నేను అంటాను ఈ రాత్రి, కృతజ్ఞత నీవు కట్టగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. రైట్, 2వ బలిపీఠం 8వ వాక్యం చదువుదాం. 8వ వాక్యం 12:8. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకును తూర్పునకునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునకునున్న హాయికి మధ్య గుడారము వేసి, ఇప్పుడు గుడారం వేశాడు. మొదట ఏం కట్టాడు? బలిపీఠం కట్టాడు. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాడు, గుడారం వేసుకున్నాడు. తర్వాత మరలా చూడండి, గుడారం వేసి అక్కడ యెహోవాకు మరొక బలిపీఠం కట్టి యెహోవా నామమును ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఏం బలిపీఠం కడుతున్నాడు తెలుసా? ప్రార్థన బలిపీఠం కడుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ బలిపీఠం అండి ఇది? మొదటి కట్టింది ఏ బలిపీఠం? కృతజ్ఞత బలిపీఠం. నేను ప్రతి కుటుంబం కృతజ్ఞత బలిపీఠం కట్టాలి. నెక్స్ట్ ఏం కట్టాలి? ప్రార్థన బలిపీఠం. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, మీ అందరికి ఇల్లు ఉన్నాయా? ఇల్లు ఉన్న చేతులు ఎత్తండి. అది ధైర్యంగా ఎత్తనమ్మా, నేనేమనలేను తల్లే. చేతులు ఇల్లు ఉన్నాయా? ఇంట్లో వంటగది ఉందా? చేయొద్దండి. స్టవ్ ఉందా? ఉంది కదా. బీరువా ఉందా? లేదా? డబ్బులని గోడలో పెడుతున్నారా? కాదు కదండి. బంగారం ఎక్కడ తీసుకెళ్ళి గొయ్యితో పెడుతున్నారా? పెట్టలేదు కదండి. బీరువా ఉంది. బీరువాలో లాకర్ ఉంది. బీరువాలో కర్రలో పట్టుచీరలు ఉన్నాయా? హలో, ఎమ్మలేనమ్మా, ఉన్నాయా లేవా? ఉంటాయి. ఏమండి? ఉంటాయి. ఇప్పుడు వంటగది ఉంది, బీరువా ఉంది. బెడ్రూమ్ ఉందా? బ్రహ్మాండంగా ఉంటుంది. ఏమండి? దాంట్లో రంగురంగుల లైట్లు వెలుగుతుంటాయి. వెలుగుతావా? బ్రహ్మాండంగా వెలుగుతాయి, లైట్లు ఉంటాయి. 6 మంచం ఉందా? ఉంది కదా. మంచం మీద మెత్తటి పరుపు ఉందా? ఊగేది ఉంటుంది. నేను అడుగుతాను ఇప్పుడు, నీ ఇంట్లో ప్రార్థనా గది ఉందా? హలో, ఒక మాట, నీ ఇంట్లో ప్రార్థనా గది ఉందా? లేదు. ఎందుకట్లా చెప్పండి. ఈయన ఏం బలిపీఠం కడుతున్నాడు? 24వ అధ్యాయంలో వాక్యం చదవగానే సరిపోయిందా మనకి? అబ్రహామును దేవుడు అన్ని విషయాలలో, పిల్ల జల్ల గుడ్డు గోద పాడి పంట, అన్ని విషయాలు, భూమి మీద ఎన్ని విషయాలు అయితే ఉన్నాయో అన్ని విషయాల్లో అబ్రహామును ఆశీర్వదించాడు. కారణం ఏంటంటే ఇతడు దేవుని నామము పేరిట ప్రార్థనా బలిపీఠం. నేను ఒక్క మాట అంటే సిగ్గుతో తలంచుకోవాలి. క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ సేవకులలో, క్రైస్తవ విశ్వాసులలో ప్రార్థన లేదు. అరకొర ప్రార్థన, సంత వీధుల్లో వందనాలు కోరుకునే ప్రార్థన. మీరు నన్ను తిట్టుకోండి, ఏమన్నా అనుకోండి, మీ తిట్లని నా దేవుడు గాలి పంపించి తీసుకెళ్ళను కాదు మీదకి. అయినా మీరు తింటే నాకెందుకు తగ్గుతుంది? కానీ మీరేమనుకున్నారు? ఉన్న ప్రార్థన బలిపీఠం, మోకాళ్ళ నడుగు నీ ప్రార్థన జీవితం చెప్తాది. ఆశీర్వాదానికి ఆతుకం ఏంటంటే ప్రార్థన లేదు. నీకు సుఖవంతముగా చక్కగా పడుకోవడానికి ఒక బెడ్రూమ్ ఉంది. ఆ బెడ్రూమ్లో ఏసీ ఉంది, ఏసీ తర్వాత ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ లేకపోతే కూలర్ ఉంది, అన్నీ ఉన్నాయి. వంటగది ఉంది, వంటగది మీద స్టవ్ ఉంది, స్టవ్ మీద ఆహారం వండుకోవడానికి పాత్రలు ఉన్నాయి. ఎన్నో వండుకొని అన్ని తింటూ నీవు నిద్రావస్థలోనికి వెళ్తున్నావు. కానీ ప్రార్థన అనుభూతి ఈ రోజున క్రైస్తవ సంఘాలలో కానీ క్రైస్తవ పిల్లల్లో చెప్పరేంటి? మా సీరియస్ చూస్తారు. ఏంటి సీరియస్ చూస్తున్నారు? మీ ఊరు వచ్చానన్నా? మీరు ఎప్పుడు హైదరాబాద్ రారు? నన్ను దాటుకొని పోవాలి, టౌన్లో పోవాలంటే.
ఉన్న ప్రార్థన అమ్మ ఒకసారి దేవుని పిల్లలుగా సిగ్గుచేటు కదా ఇది. తనది కాని దేశం, ఎక్కడో కల్దీల దేశంలో పుట్టి కనాన్ దేశానికి వచ్చాడు. ఎందుకు చేయాలి ప్రార్థన? అవసరం ఏముంది? పిలిస్తే పలికే దేవుడు లేడా? అడిగితే ఆశీర్వదించే దేవుడు లేదా? కాదు. క్రైస్తవ జీవితంలో ఇదొక పునాది సిద్ధాంతం. ఈ రోజున సేవకులమైన మేము కూడా, నాతో కూడా కలిపి నేను ఒక మాట చెప్తాను. పెదవులతో పైకి ప్రసంగాలు చేసి పబ్బం గడుపుతున్నామే కానీ మిమ్మల్ని కూడా దించుతాడు అని చెప్తున్నాము కానీ మోకాళ్ళ ప్రార్థనలో పరలోక ద్వారాన్ని తెరిచే స్థితి లేదు ఈ రోజున. ఒకవేళ ప్రార్థన ఉంటే నీ కుటుంబం ఎందుకు శాపం? ప్రార్థన ఉంటే నీ భర్త ఎందుకు తాగుపోతూ? ప్రార్థన ఉంటే నీ పిల్లలు ఎందుకు నీ మాట వినరు? ప్రార్థన ఉంటే నీ కుటుంబంలో ఎందుకు సమాధానం ఉండదు? ప్రార్థన ఉంటే నీ కుటుంబంలో కన్నీళ్ళు ఎందుకుంటాయి? జనమా, నీకేమాత్రము కన్నీరు విడవవు, నీ దుఃఖ దినములు సమాప్తమైపోయాయి అని చెప్పిన దేవుడు అపనమ్మకస్తుడా కాదే. ఈ రోజున ప్రార్థన చేయటం చేతగాని చచ్చు క్రైస్తవ్యం మందలు మందిరాలకు వెళ్తున్నారు కానీ ప్రార్థన చేసి ప్రపంచాన్ని తల్ల క్రిందులు చేసే క్రైస్తవుడు లేడు ఈ రోజున. ఎవరు లేరు? ప్రార్థన చేసే క్రైస్తవులు లేరు ఈ రోజున. మోకాళ్ళ ప్రార్థన. కుటుంబ వ్యవస్థ ఆశీర్వదించబడాలంటే ప్రార్థన. ఈ మాట చెప్పనా, స్థితిని మార్చినట్లుగా నువ్వు చేసే ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది. నీ పరిస్థితులు చెప్పండి, పరిస్థితులు మారిపోతాయి. ఎలా మారుతాయి చెప్పనా? వెళ్ళింది చర్చిలోకి ఆవిడ, అన్న ఏటేట వెళ్ళింది కానీ అనుకున్న ఫలం దొరకలా. ఆ ఏడు తన ప్రార్థనలో ఒక చిన్న మార్పు చేసుకుంది. ఏం చేసుకుందంటే చిన్న మార్పు చేసుకొని, దేవా నువ్వు ఇస్తే నేను ఇక్కడి నుంచి కదులుతా. బైబిల్ ఏమని రాయబడిందంటే మనో దుఃఖాక్రాంతురాలై, దాన్ని నేను ఈ విధంగా చెప్పనా, విరిగి నలిగిన హృదయముతో చేసిన ప్రార్థన దేవుడు అన్నాడు అలక్ష్యమో చేయడు. కన్నీటి ప్రార్థన. ఏడుస్తుంది, ప్రభువా ఈ నిందలు అవమానాలు భరించలేకపోతున్నాను, ఈ స్థితి భరించలేకపోతున్నాను, నీకు దండం పెడుతున్నాను ఆయన. ఉదయాన్నే నీ పాదములు చెంతపడి ఏడుస్తున్నా, నా మనవి ఆలకించు, నీ సేవకులను నన్ను మరొక జ్ఞాపకం చేసుకో. ఒక్క కొడుకుని నాయన, ఒక్క కొడుకుని అడుగుతుంది, కొడుకును కూడా, ఒక్క కొడుకుని వాడిని నీ కొరకు పెంచుతాను ప్రభువా అని అడిగింది. నేను ఆ వాక్యం చదువుతున్నప్పుడు ఏటేటా వచ్చి ఎందుకు పొందుకోవాలి, ఎందుకు పొందుకుంది నేను చెప్పనా? ఏటేటా మొక్కుబడి కొరకు షీనాన్ని పెట్టిన కోటాలకు వచ్చిపోతున్నాం. ఏటేటా శిలోకి ఎందుకు వచ్చిపోతుంది? వనభోజనాల కొరకు, అక్క తిడితే భర్త మీద అలగటం కొరకు. అదే కదా అన్న జీవితంలో జరిగింది. అన్న అనే పేరుకు అర్థం కృపే కదండి. పేరులో కృప ఉంది కానీ బ్రతుకులో మాత్రం కృప లేదు. ఆ ఏట ప్రార్థన మారింది, బలిపీఠం కడుతుంది అక్కడ. దైవజనుడు చూసి, అమ్మాయి ఎంత ప్రొద్దుంటే నీకు ద్రాక్షరసం ఎవరు పోసారు, మత్రాలు అయి ఉంటే అని అంటుంటే, అయ్యా మీరు అలా అనొద్దు, నేను ఇదిగో ప్రార్థన చేస్తున్నాను నా దేవునికి మనో దుఃఖాక్రాంతురాలనై అని అన్నాడు. వెంటనే గమనించి దేవుడిని మనం అంగీకరించను గాక అన్నాడు. స్తోత్రం కలుగును గాక. దీవించి వెళ్ళిపోయాడా? మీదిటికి గడుస్తుంది. చక్కని గర్భఫలాన్ని దేవుడిచ్చాడు. ఇచ్చిన కొడుకు కూడా ఎట్లాంటి వాడు తెలుసా? తిరుగుబాటు చేసేవాడు కాదు, తల్లిదండ్రుల మాటకు లోబడకుండా ఉండేవాడు కాదు. ఆ కొడుకు ఎలాంటి వాడంటే దైవ శక్తితో పుట్టినవాడు. దాను మొదలుకొని బెర్షెబా వరకు దేవుని కీర్తితో పాటు తన కీర్తిని కూడా వ్యాపింపజేసుకున్న కుమారుని పొందాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేనంటాను, నీవు హన్నా వలె ప్రార్థనా బలిపీఠము కడితే నీ పిల్లల కీర్తి మెదకు పట్టణం అంతా పాకాలి. అంటే మెదకు జిల్లా అంతా పాకాలి. అమ్మాయి అబ్బాయి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసాడు, ఏంటి అని అంటే వాళ్ళు సరిగ్గా దిద్దలేదు అంటలే, పిన్నాం పేపరు ఏంటంట, పేపర్ దిద్దలేదంట, ఈ సరిగ్గా రాయలా. ఇప్పుడు మనం నెపం ఎవరి మీద మోపాం? పరీక్ష బోర్డు మీద మోపాం. వాడు బాగానే దిద్దాడు, ఈడే గాలికి తిరిగి చదవాల్సిన సమయంలో చదవక, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయక, అమ్మ పిలుస్తారే రారా ప్రార్థన, నువ్వా ఈ వయసులోనే మాకు ప్రార్థన ఉంటుంది.
పెద్ద వచ్చింది భక్తురాలు, ఏం చేసిన ప్రార్థనకి ఇక్కడ తగలబడుతుంది ఇల్లు అని నీకు తిరుగుబాటు చేసిపోయాడే. వీడు నానా తిరుగుళ్ళు తిరిగి ప్రార్థన లేకుండా దేవుని మందిరానికి రాకుండా నీ కంటికి కన్నీరై, నీ కంటికి పుసై, నీ ప్రక్కలో బళ్ళవాయి ఆడికి రోజు నువ్వు వండి పెడుతుంటే తిని ముప్పూట్లా ఊరు మీద వదిలిన ఆంపోతులకు తిరిగి ఇప్పుడు 10వ తరగతి 3 సబ్జెక్టులు పోతే నువ్వు చెప్పేది ఏంటంటే ఆ వెనకేసుకొచ్చుకొని వాళ్ళు తిత్తలేదు అంటలే పిన్నావు. ఎందుకండి ఈ వగల మరి మాటలు? నీ పిల్లల ఖ్యాతి ఎంత ఈరోజు? నీ కుటుంబపు కీర్తి ఎంత ఈరోజు? నీ కుటుంబము కొండ మీద కట్టబడిన పట్టణము వలె తేదీ ప్రమాణముగా వెలగాలి కదా. ఉందా నీ పిల్లల జీవితంలో ఆశీర్వాదం? లే. నీ కష్టం, నీ పాడి పంటలో వచ్చిన ధనం వాళ్ళ చదువులకు తగలబెడుతున్నాం. కానీ వాళ్ళకి ఆశీర్వాదం లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? రైట్ టైం నీవు తల్లిగా తండ్రిగా మోకాళ్ళ ప్రార్థననే బలిపీఠం కట్టలేకపోవటం. నా తల్లి, నేను మిమ్మల్ని కించపరచట్లేదు మా. ఒక మాట చెప్పనా? క్రైస్తవునికి ప్రార్థన జీవన నాడి. ఏంటండి చెప్పండి, ఏంటిది? హాస్పిటల్కి వెళ్తారా? డాక్టర్ గారు ఏం పట్టుకుంటాడు? ముందు చేయి పట్టుకొని సంతకం పెడితే ట్రీట్మెంట్ చేస్తాడు. ఎందుకు? ఇడు ఉంటాడో పోతాడో గ్యారెంటీ లేదు. నాడి 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 దొరకట్లా, నాడి దొరకట్లా, పల్సు లేవు. అయితే క్రైస్తవుడికి ప్రార్థన ఏమిటి? జీవన నాడి. ఇప్పుడు ప్రార్థన అనే జీవన నాడి లేకపోతే నీ ఎవరో చెప్పండి నాకు. ప్రకటన గ్రంథకర్త రాసినట్టు ఈ మాట చెప్పనా? జీవించుచున్నావన్న పేరు మాత్రమే గాని. ఇకప్పుడు నేను రావాలి. పరదేశులమో ప్రియులారా మన పొరమిదిగాది ఇప్పుడు అంటే అది మాలంటే బాబు బ్రదర్స్ డుమ్ 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 వాడు డుమ్ 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 అని కొడుతుంటాడు. ప్రభుని నమ్మిన బతుకున్నంతకాలం నువ్వు పాడిన పాట ఏంటంటే ఏమండి? బతుకున్నంతకాలం అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవు. ఇక్కడ నాకు అర్థం కాదండి, మరి ఆయన ఎందుకు రాసుకున్నాడంటే యేసయ్యను మనం నెపాలించొద్దంటాం. నెపమించ కయని కృపలో అంటే నా బతుకు చచ్చినంతకాలం ప్రార్థన ఉండదు. అపరాధం మీద అపరాధం, అపరాధం మీద అపరాధం, అపరాధం మీద అపరాధం, పాపాలు మూట కట్టుకుంటున్నా కానీ నువ్వు మాత్రం నెపమించే నీకు పద్ధతిగా ఉండదు. అర్థమైందండి? ప్రార్థన లేని కుటుంబం, ప్రార్థన లేని జీవితం. ఈ రోజున నీ ప్రార్థనకు చెవి యొక్కగలిగిన దేవుడు ఆయన. కీర్తనకాడు 65వ కీర్తన 2వ వాక్యములో ఆయనకు పెట్టిన పేరు ఏమిటంటే ప్రార్థన ఆలకించున్నాడు. సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు. నా దేవుడు ఎవరో తెలుసండి? నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంటే నీ ప్రార్థన ఆలకించుటకు ఆయన చెవి యొగ్గి ఆలకించే దేవుడు. కొట్టు చప్పట్లు గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు రాగాలు తీసి పాట పాడి మన బంధము, నువ్వు ఎన్ని బంధాలు పెట్టి పాడినా నీ పాట స్తోత్రం. నువ్వెంత గడ్డం కింద చేయబెట్టి గంటల వాక్యం విని ఊరికే పక్కన నువ్వు బొడిసి అయ్యగారు మంచి పాయింట్ చెప్తున్నాడు, మంచి పాయింట్ చెప్తున్నాడు. పాయింట్ల మీద పాయింట్లు వేమన శతకం లాగా రాసి బుక్ సంకనెట్టి ఇంటికి పోయినా ఆశీర్వాదం. మరి ఏం ఆలకిస్తాడు ఆయన? ఏం ఆలకిస్తాడు ఆయన? నువ్వు ఒక్క 2 నిమిషాలు మోకాళ్ళ ప్రార్థనకు వచ్చి, ప్రభువా నేను నాలో ఏమి లేదు, నేను కేవలం నీ కృప, నా పెదవుల నుండి వచ్చి ప్రార్థనను మానక అంగీకరించు దేవుడవు, నా ప్రార్థన ఆలకించని ఒక్క కన్నీటి బొట్టు కార్చి దేవుని మందిరంలోనో నీ ఇంట్లోనో నువ్వు ప్రార్థన బలిపీఠం కడితే నీ ప్రార్థన బలిపీఠంలో నువ్వు కడుతున్న కన్నీటి బొట్టును ఆయన కవిళల్లో రాసుకొని నీ పరిస్థితులను ఇలాగే మార్చేయగలుగుతాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నా ప్రార్థన ఉనికి దైవజనులు మాకు నేర్పారు. రాత్రింబగలు ప్రార్థన చేయగలిగే కృప, దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేయగలిగిన అనుభవం, దేవుని సన్నిధిలో నడవగలిగిన అనుభవం మా మోకాళ్ళని అడిగితే మా ప్రార్థనా జీవితం చెప్తాది. 10 రూపాయల బిళ్ళంత కాయలు కాసి ఎడ్లు మోకాళ్ళు వేసిన కాళ్ళలాగా ఉంటాయి మా కాళ్ళు ఈ రోజు వరకు. ఎందుకంటే మేము మమ్మల్ని ప్రార్థన అనుభవం నేర్పారు దైవజనులు.
మా పాప అప్పుడప్పుడు ఇట్లా గిల్లి డాడీ నొప్పి రాదా అంట. రాదు. ఒకళ్ళ ప్రార్థన మాకు కలిగిన సమయంలోనండి, అది పగలో రాత్రో ఉదయమో సాయంకాలమో తగిన సమయం అందు ప్రార్థించాలని బుద్ధి పుడితే నేను నా కుటుంబంలో చర్చికి వెళ్ళొస్తానని వెళ్ళి ప్రభు సన్నిధిలో మోకాళ్ళు అయితే నాకు అలవాటు ఆనవాయితీ. కానీ తెలుసా, ఓ ప్రక్కన కుటుంబం, మరో ప్రక్క సేవ, మరో ప్రక్క సువిస్తారమైన ప్రయాణాలు. ఏ అపాయం ఎప్పుడు ఎక్కడి నుంచి పొంచి ఉండదో తెలియదు. ఇక్కడ ప్రార్థన అనే ప్రాకారం లేకపోతే, నేను ప్రార్థించి నా దేవుడిని నాతో తీసుకుని వెళ్ళకపోతే, ఏ దుష్టుడు నా మీద అగ్ని బాణములు విసిరి నా స్థితిగతులను మార్చేస్తాడో. నా వెనుక ముగ్గురున్నారు, నన్ను కన్న తల్లి, నా తండ్రి, నా అత్తింటి వారు, నా తోబుట్టులు, నన్ను ప్రభువుని నమ్మి వెంబడిస్తున్న సంఘం, వీరందరూ ఉన్నారు. వీరందరికీ జవాబుదారీతనం నేను కనుక మొదట నేను ప్రార్థన బలిపీఠం కట్టకపోతే ఈ కుటుంబాలన్నీ ఆశీర్వదించబడవు. ఒకవేళ నేను కట్టకుండా సోమరినైతే నాకంటే చచ్చినవాడు మేలు చచ్చినవాడు. ఈరోజు ఆలోచించు, నీ కుటుంబంలో బలిపీఠం ఎలా కడుతున్నావు? ప్రార్థనా బలిపీఠం. అబ్రహాంకి ఎందుకు కట్టాలి అక్కడ బలిపీఠం? తెలుసు, అబ్రహాంకి క్షేమంగా తెచ్చిన దేవుడు ప్రార్థనలకు ఇస్తాడు. ఆ ప్రార్థన బలిపీఠంలో ఉన్న అద్భుతమైన శక్తి తెలుసు. ఈ రోజున మీకు ఒక మాట చెప్పి ముగించేస్తాను. మిగిలిన ఆ బలిపీఠాలు ప్రభు చిత్తం అయితే తర్వాత చెప్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తరువాయి పాకు వచ్చే సంవత్సరం దేవునికి మహిమ కలుగును గాక. అమ్మాయి ఇట్రా, నిన్ననమ్మాయి, ఏం పేరు నీ పేరు? కుమార్. మోకరించు. ఒక మాట చెప్పి ముగించేస్తా. అసలు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఎక్కడ పోతుందో నీకు తెలుసా? మా చర్చికి ఒక అక్క వచ్చింది, సీనియర్ కిటియన్. ఎవరామే? కిటియన్. అదేనండి, బిల్ వేసుకొని తిరుగుతారు, మేము కిటియన్సో. ఏమంటే కొంతమంది తిరుగుతారు, మీరేమట్లో. ఈయన తీసుకెళ్ళి పాతి పెట్టాలా? ఏమండి, ఈ మధ్య మా సేవకులు కూడా నాకు, మా మధ్య ఆయన పాస్టర్ గారు ఫోన్ చేసి, అన్నా ఒక సంబంధం ఉంది చూడు, పాలు పెరుగా అంటున్నాడు ఆయన. ఊరి ఈ దుర్మార్గుడు పాడుగాను. పాలేంటి పెరిగేంటి అంటున్నాను నేను. నాకు తెలిసి గేదె పాలు ఇస్తే తోడు పెట్టి పెరుగు అవుతుంది. అనే సంబంధంలో పాలు పెరుగు అంటాడేంటి? నాకు అర్థం కాదు. ఏమండి, ఎక్కువైపోయింది. ఇప్పుడు కొత్తది వచ్చింది నువ్వు కాంగో తబలా అంట. ఇంకోటి అంటున్నాడు మళ్ళా, సైకిల్ రిక్షా. ఓరి దుర్మార్గుడు, ఈ కడుపులు ఎంత చేతైన వేరు విత్తబడింది. ప్రార్థన చేస్తే దేవుడు ఎట్టి పరిస్థితులైనా మార్చి సంబంధాలు చేస్తారు. సరిపోయి వాళ్ళకి ఇస్తాం. మోకరించమ్మాయి. ఏ క్లాస్ చదువుతున్నా? సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయా? దేవునికి స్తోత్రం. ఫస్ట్ ఇయర్ పరీక్ష రాసుకున్నప్పుడు ఏమని ప్రార్థన చేసాం? మైక్లోకి వాస్తవం ఒప్పుకుంది ఎజికల్లా. ఇప్పుడు మీ అందరి సంగతి, మీ అందరికి మైక్ ఇస్తే మీరేం చెప్తారండి? మీరు కనుక నేను ప్రార్థన చేశానంటే దండేసి దండం పెట్టి 10 లీటర్ల నీళ్ళతో మీ కాళ్ళు కడిగి మా ఊరు తీసుకెళ్తా. పెద్ద బైబిల్ ఎత్తుకొని వచ్చావు, కోడికలనగానే పెద్ద ముసుకేసుకున్నావు, తెల్ల బట్టేసావు, స్కార్ఫ్ కట్టావు, గుడ్లు అప్పగించి చూస్తున్నావు. ఇప్పుడు ఏం చెప్తాడని? ఇప్పుడు నేను ప్రార్థన అడిగితే నువ్వేమన్నావు? అమ్మాయి చేయలేదు. ఈ కేటగిరీ ఎంతమంది ఉన్నారు చెప్పండి నాకు. ఇప్పుడు మీరేమనుకున్నట్టు ఒక మాట అంటే, ఇప్పుడు మీరు బతికిన వాళ్ళ? నాకు అతను చచ్చిపోయినాడు, 3 పూటలు తింటాడండి. 3 పూటలు తిన్నాడు కదా, మరి ఎలా తింటున్నాడు? సరే, ఈ అమ్మాయి నేను చెప్పిన ప్రార్థన చేస్తుంది, మీరేనండి. ఏం పేరన్నా అమ్మాయి? ఉమారాణి. దేవునికి స్తోత్రం. ప్రభువా నా కుటుంబాన్ని నన్ను ఆశీర్వదించు. నా విద్యారంగంలో గొప్ప దీవెన దయచేయి. యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. రైట్. ఇక్కడ మోకరించి చెప్తా. ప్రార్థన విన్నారు కదా? మీకు ప్రార్థన ఎట్టిపోతుందో కనబడిందా? వినబడిందా? మరి ఇప్పుడు ప్రార్థన ఎడిపోయినట్లుంది ప్రార్థన. మా చర్చికి ఒక అక్క వచ్చింది, సీనియర్ కిట్టి అని చెప్పాను కదా. వచ్చి ఏం చేస్తుందంటే, మాకు అప్పుడు పాత చర్చి అండి, రేకుల షెడ్డు. ఆమె ప్రార్థన చేస్తుంది, ప్రభువా నువ్వు పరలోకంలో ఉన్నాం, మేము పాత షెడ్లో ఉన్నాం.
ఏమని చేస్తున్నా? నువ్వేం పరలోకంలో ఉన్నావు, నీ పరలోకంలో 12 గుమ్మాలు ఉంటాయి అంటే దానికి చెప్తుంది. బంగారం ఉందంట కదా, ఒక శబరిమరాజు ఎందుకు ముక్కు పెట్టుకుంటుందా ముసలి? లేకపోతే మెండ్ల దండేసుకొని తిరుగుతుందా? మేము ఒక ఇంటికి పోయామండి మొన్న. ఆ ఇంట్లో ఉన్న అక్క మెల్ల ఉన్న బంగారం అంతా తీస్తుంది, ఒకదాని తర్వాత ఒకటి తీసి లెక్కెట్టుకుంటుంది. ఎవరు తీసుకెళ్తారు? మేము దొంగలా కనపడ్డామా, బందిపోట్లా కనపడ్డామా? లెక్కెట్టుకుంటుంది. అంటే బడాయి ఏంటది? మా సామెత ఉంటుంది, బడాయి బచ్చ కూడలేక సచ్చ, బడాయి బచ్చ కూడలేక సచ్చని. ఇప్పుడు బంగారం ఉంటే వేసుకో, తిరుగు, ఎవడొద్దన్నాడు? నేను అనుకుంటాను గేదెకి కట్టిన తాడైనా ఒకటి, నీ మెళ్ళ ఉన్న ఒకటే. మా హైదరాబాద్ రోజు కుక్కను పట్టుకుని పోతుంటారు కొంతమంది. ఆ కుక్క తాడైనా ఒకటి, మెళ్ళ ఉన్నది ఒకటి అనిపిస్తుంది నాకు. నిజమేనండి. అంటే నువ్వేం పరలోకంలో ఉన్నావు, బంగారం ఉంటుందంట కదా అక్కడ. ఇక్కడ మేము పాత చేతిలో ఉంటాం. ఆయన నా మాటలు నీకు ఎట్టిన బాగా తెలిపికువా. ఏం ప్రార్థన, ఏం పనికి మాలి ప్రార్థన. అసలు నాకు అనిపించింది మెడ పట్టుకొని సైతాన్ని ఎడదాం. ఎందుకు రమ్మన్నారు? చర్చికి ఎందుకు వచ్చావు నువ్వు? ఎందుకు వచ్చి ఏం ప్రార్థన చేస్తున్నావు? దేవుడు ఎవరు ప్రార్థన ఆలకించేవాడు? ఏమంటే ఏం చెప్తాను చూడండి. ఈ అమ్మాయి ప్రార్థన చేసి మీకు వినబడింది కానీ, చెప్పండి, మీకు వినబడింది కానీ కనబడాల. కానీ ఈ ప్రార్థన కనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. స్తోత్రం కలుగును గాక. రండి, ప్రజ్ఞ గ్రంథం తీయండి. ప్రజ్ఞ గ్రంథం ముగింపు మాట చెప్పి ప్రార్థన చేస్తున్నావు. నువ్వు అట్లాగే మోకాళ్ళు ఏమై నేను బొమ్మను దా బాబా. నువ్వు ప్రార్థన చేయనందుకు నీకు ఇది పనిష్మెంట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. 8వ అధ్యాయం ప్రజ్ఞ గ్రంథం రండి, 3వ వాక్యం నుండి చదవండి. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట. ఎక్కడండి? ఏ బలిపీఠం? ఇంట్లో తిట్లు బలిపీఠమా? దుర్మార్గుని నాకు కట్టబెట్టారు, దుష్టురాలు నాకు కట్టబెట్టారు. అసలు దీనికంటే బ్రహ్మాండమైన సంబంధం వచ్చింది ముందు, దాన్ని చేసుకోలేదు, దీన్ని చేసుకున్నా. ఈ తిట్లు బలిపీఠం కాదు. ఈ అమ్మాయి ఏం కడుతుంది ఇక్కడ? చెప్పండి, ఏం కడుతుంది ఇక్కడ? ప్రార్థనా బలిపీఠం కడుతుంది. ఎవరు ఎదుట? ప్రార్థనాలకించు సర్వశక్తి కలిగిన దేవుడు, ప్రార్థనాలకించి ప్రతిధ్వనించగలిగిన దేవుడు, ప్రార్థనాలకించి ప్రతిస్పందించి కార్యము చేయగలిగిన ఏకైక దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఆయన నజరేయుడైన యేసయ్య ఉండగా ఆయన ఎదుట ప్రార్థన బలిపీఠం కడుతుంటే వేరొక దూత వచ్చి, చదవాలి, ఎక్కడ నిలబడింది? ఇప్పుడు నన్నే దూత అనుకోండి మీరు. ఏమై మళ్ళా ఉమారానని నేను ప్రభువా నీ కృప కొరకు వేచి ఉన్నాను, నాకు మంచి భవిష్యత్తు, మంచి ఉద్యోగమే, మా అమ్మకి అంత కూడెట్టాలా, కిస్మిస్కి అంత చీర పెట్టాలా. అరే నవ్వుతారేంటి? మా చేసే ప్రార్థనలు ఇయ్యగా ఏం నవ్వుతారేంటి? నేనే తప్పు చెప్పినా? లేదు కదా. మా ఆయన దుష్టుడినైనా అది మనసు మార్చు. దుర్మార్గుడు ప్రభు ఆడు కాలని ఎరగొట్టి ఇంట్లో కూర్చోబెట్టిన ఆయన చేసే ప్రార్థన. ఇప్పుడు ఈ అమ్మాయి ప్రార్థన, నా భవిష్యత్తును ఆశీర్వదించు, నా తల్లిని, నా తండ్రిని, నా తోబుట్టును దీవించని చేస్తుంటే దోతొచ్చి నిలబడ్డాడు. ఎక్కడ? ఇక్కడ ప్రార్థన బలిపీఠం కట్టబడుతుంది. ప్రార్థన మాటలు కనబడ్డాయి. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి అడిగింది, నాకు కనపడలా. కానీ దేవుని దోతొచ్చాడే. ఇప్పుడు చదువుతారా మాటలు మరలా? ఏం కలుపుతానికి మా పాటలు ఎందుకు రాయలే నాకు అక్కడ? ఇప్పుడు మనం పాడిన పాటలన్నీ కలపడానికైనా ఎందుకు రాయలా? లేకపోతే తిమోతి పాస్టర్ ప్రసంగం అయినా ఎందుకు రాయలా? పెద్ద 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 పాస్టర్, షోకాల్డ్ పాస్టర్స్ ఉన్నారే, వాళ్ళ ప్రసంగాలను ఎందుకు రాయలా? బాడీ గార్డులను పెట్టుకొని తిరుగుతున్నారే, కార్ల మీద కార్లు, ఏర్ల మీద ఏర్లు పారిస్తున్నారే, వాక్య ప్రవాహాలు, వాళ్ళ ప్రసంగాలను ఎందుకు రాయలా? దేవుడు ప్రసంగం కన్నా పాట కన్నా దేనికి ప్రయారిటీ ఇస్తాడు? చెప్పండి. ప్రార్థనకు. దేనికమ్మా? ప్రార్థన 3 అక్షరాల పదం. నేనంటాను, నిజంగా ప్రార్థన చేస్తే భూమిని తల్లక్రిందులు చేయగలిగిన దేవుడు నా దేవుడు. స్తోత్రం కలుగును గాక. ప్రభుత్వాలను కోల్చగలిగిన దేవుడు, ప్రభుత్వాలను నిలబెట్టగలిగిన దేవుడు, అధికారులను సైతము గడ్డి మేయించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. ప్రార్థనకు ప్రతిస్పందిస్తాడు. చదువుమా.
ఎవరి ప్రార్థన లెక్క? ఎవరి ప్రార్థన లెక్క? అపరాధుల ప్రార్థనలు కాదు. హలో, మా అక్కలందరూ నన్ను చూడండి. ఎవరి ప్రార్థనలో? ప్రార్థన చేస్తే చాలు. నాయన పాపినైనా, కుక్కనైనా, నక్కనైనా, ఏదైనా, ఎద్దునైనా, గేదెనైనా. ఏం ప్రార్థన ఇది? పనికిమాలిన ప్రార్థన. ఏమని చేయాలి? ప్రభువా, నీవు నా దేవుడవు, నేను నీ కుమార్తెను, నీవు రక్షించిన నీ పాత్ర, నేను, నాకు సర్వం మీద అధికారం ఇచ్చావు అని అధికారం చేయాల్సిన ప్రార్థన. ఇట్లా మోకాళ్ళు వేసి వంగి, నేను కుక్కన్నైనా, నక్కన్నైనా, పందిన్నైనా, ఏనుగున్నైనా, దూడన్నైనా, గెద్దన్నైనా, పాపిన్నైనా చేసి చేసి నీ చిత్తమైతే ఆశీర్వదించు ప్రభువా అంట. ఇది ఆ కోనేటి దగ్గర రోగిలాగా. అడేమన్నాడు? నీ చిత్తమైతే నన్ను శుద్ధునిగా చేయవా అనలా. ఆడికి మనకేం తేడాలే? ప్రభు చిత్తం ఏంటి అసలు? నువ్వు ప్రార్థన చేయాలి, నీ ప్రార్థన ఆలకించాలి, నిన్న ఆయన ఆశీర్వదించాలి. కోనేటి దగ్గరికి ఎందుకు వచ్చాడు? అది బాగు చేయాలని వచ్చాడు. ఆడి స్థితి అడిగి వచ్చాడు. ఆడికి ఎంత ఎక్స్పీరియన్స్ అంటే ఆ కోనేటి దగ్గర బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్. ఈ సంగతి చెప్పనా, వీడు అడుక్కోడు, అడుక్కునేవాడిని చూసిడు వారవడం. ఏం చెప్తాడు? అన్ని నెపాలే. నేను వచ్చేసరికి ఇంకొకడు పోయాడు, నేను వచ్చేసరికి. నేను అంటాను, అన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు కదా, కొంచెం అట్లా జరిగిన కొన్నిట్లో పడండాడు, అంత సోమరాడు మరాడు, అంత జరిగితే చాలు. అంత జరిగితే ఆ పరుపుకి ఆడికున్న అవినవభావ సంబంధం చాలా గొప్పది. పరుపు దిగడం నీటిలోకి, పరుపు దిగడం నీటిలోకి పోదు. అందరి మీద నేపం చెప్తారు. ప్రభుకి చూడే పరుపు ఎత్తుకున్నాడు అని. జాడ్యం వదిలిపోయింది, వేసినాము, రోగం పోయింది. ఇప్పుడు పోతున్నా. చదవమా. కలుపుటకై బహు ధూపద్రవ్యములో ఇయ్యబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మళ్ళా చదువుతాను చూడండి 4వ వాక్యాన్ని. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధులందరి ప్రార్థనతో కలిసి దూత చేతిలో నుంచి పైకి లేచి దేవుని సన్నిధికి చేరిన. గట్టి కొట్టండి చప్పట్లు, కొట్టాలి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైన నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుముల ధ్వనులు, మెరుపులు, భూకంపము కలిగెను. నేనంటానండి, ఈ అమ్మాయి మట్టి మనిషి. ఎవరండి ఈ అమ్మాయి? కుమారనే. నువ్వు మట్టి మనిషివా బంగారు మనిషివా? నీకు మట్టి అని తెలుసు కదా. ఈ మట్టి మనిషి చేసే ప్రార్థన బంగారు ధూపార్తులను తీసుకెళ్తానికి దేవుడు దూతను పంపాడంటే నీకున్న ఆధిక్యత ఎంత గొప్పదండి. ఈ పనికి మళ్ళీ నోట్లోంచి వచ్చే ప్రార్థన. అమ్మాయి, మన నోరు మంచిదేనా? అస్సలుగా తెరవబడి సమాధి. పక్కింటో నోరలేం, ఎదుటింటో నోరలేం, అత్తని అసలు ఆరాలేం, ఆడబిడ్డని అసలు ఆరాలేం. ఎప్పుడొచ్చావు? పెదవుతో పలకరిస్తావు, నోటితో ఎక్కిరిస్తుంది. వచ్చిందా తగునా? దాని కొంపలేదా? ఈ కొంప మీద పడాలా? అత్తయ్యా తింటావా? ఏం తింటావు? ముసలాన్ని తొందరగా చచ్చిపోతే అదన్నీ మిగులుద్ది కదా. పైకనే మాట ఏమో తింటావా? లోపల ఈ నోరు అసలు చెప్పమ్మాయి మంచిది కాదు. కన్ఫామేనా? కన్ఫామ్. నోరు అసలు మంచిది కాదు. నాకు అనిపిస్తుందండి, దేవుని ప్రేమ ఈ పనికి మాలి నోటిని దేవుడు ఎంత విలువిచ్చి ఈ నోట్లోంచి వస్తున్న మాటలన్నింటినీ పట్టుకొని బంగారపు ధూపార్తులు వేసుకుని, మీరు ఎంత బంగారం కోసం అలిగా అన్నం వండుకొని కూర్చుంటారు. ఎంత బంగారం, ఎంత బంగారం అండి. ఈస్టర్ పంటకు బంగారంగా ఉన్నారా? హలో, మొన్నే లేచినాడురా ఆడారు కదా, మట్టలు పట్టుకొని పోయారు కదా, మట్టలు పట్టుకొని పోయారు కదా. ఈస్టర్ బంగారంగా ఉన్నారా? కొనకుండా గొడవ పెట్టుకునే వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. కొన్నోళ్ళ మీద అది అక్కడ ఒక ఎక్కెత్తింది. దేవునికి స్తోత్రం. ఉంటారు మరి, ఎక్కడ ఒకసారి ఉంటారండి. ఈ నోరు పనికి మాలింది. ఈ నోట్లోంచి వస్తున్నాయి కుమారానని నేను, నా కుటుంబం, నా ఇల్లు ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థన చేస్తుంటే, ప్రార్థన బలిపీఠం కడుతుంటే ఆ ప్రేమామూర్తి అయిన దేవుడు ఉన్నాడే. తండ్రి విన్నా వినకపోయిన వినే దేవుడు ఉన్నాడే. తల్లి విన్నా వినకపోయిన దేవుడు ఉన్నాడే. స్నేహితుడున్నా విన్నా వినకపోయినా వినే దేవుడు ఉన్నాడే.
ఆయన అక్కడ బంగారుపు దూపార్తిని పట్టుకుంది ఒక దూత. స్తోత్రం కలుగును గాక. కెరూబులు సెరూబులు ఉన్నారు, వాళ్ళని పిలిచారు. రా పొడిచిన పల్లిలో ఈ రాత్రి స్టేజీ మీద ఉమారాన్ అనే ఒక అమ్మాయి ప్రార్థన చేస్తుంది, తిన్న కనుకే వచ్చే దూత ఇక్కడ మీకు కనపడుతున్నాడు కనపడలేదు, ఇక్కడ దూత సంచరిస్తున్నాడు ఇప్పుడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఈ పసిపిడి ఈ బిడ్డ చేసే ప్రార్థన ఆలకించి ఆ పదాలను అన్నింటినీ పట్టుకొని ధూపార్తిలో వేసుకొని, ఆ ధూపార్తి కూడా మట్టితో వెండితో కాదు, బంగారుపు ధూపార్తిలో వేసుకొని ఈ మట్టి మనిషి చేసే ప్రార్థన మహిమోన్నతుడైన దేవుని సన్నిధికి తీసుకెళ్ళడానికి పరలోకము నుండి దేవుడు దూతను పంపగా ఆ దూత బలిపీఠములో ఈ ప్రార్థనలు పెట్టుకొని అక్కడ బంగారుపు బలిపీఠం మండుతుంది. హల్లెలూయా. ఇక్కడ ప్రార్థన బలిపీఠం కట్టబడుతుంది. హల్లెలూయా. అక్కడ బంగారపు బలిపీఠం మండుతుంది. ఆ బలిపీఠం ఎదుట సింహాసనాసీనుడై నా ప్రభు కూర్చొని ఉన్నాడు. ఈ ప్రార్థన తీసుకెళ్లి అక్కడ బలిపీఠం మీద పోస్తే, ఒకవేళ ఈ ప్రార్థనలో ఏదైనా తప్పులుంటే దేవుడు దాన్ని పరిశుద్ధపరిచి ఈ బిడ్డ తన శత్రువు మీద జయం పొందాలని చేసిన ప్రార్థనకు వెంటనే దేవుడు ఆ ప్రార్థన భూమి మీద పోయిగా శత్రువుకు ఉరుములు మెరుపులు, ఏమికేమో జయము కలిగేటట్లు దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. శత్రువు ఎవరు? మన శత్రువు పక్కింటి వాళ్ళ, అత్తలా, కోడలా, మామలా, మేనమామలా కాదు కాదు. మనకుంది ఒకే ఒక శత్రువు. ఆడెవడో తెలుసా? ఆడు మన పెద్ద మేనమామ సైతాన్ గడ్డు. సిగ్గులేనాడే కర్రాడు. నువ్వు విలవపోయినా వస్తాడు నీ ఇంటికి, నువ్వు ట్రంకాలు కొట్టకపోయినా వస్తాడు, నువ్వు SMS చేయకపోయినా వస్తాడు. ఏమండి, నువ్వు ట్విట్టర్లో వాయిస్ పెట్టకపోయినా, మెసేజ్ పెట్టకపోయినా వస్తాడు. వచ్చి పక్కనే నిలబడతాడు. హలో సిస్టర్, బాగున్నావా? బ్రహ్మాండంగా ఉన్నానండి. ఎందుకు బాగు? ఈ మధ్య సీనన్ను చర్చికి వెళ్తున్నావంటగా, ఆయన నెత్తిని పెట్టి దీవించని ప్రార్థన చేస్తుంటే దీవించబడుతున్నావంటగా. నువ్వు కూడా ప్రార్థన చేయమనగానే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నావంటగా. ఎందుకు ప్రార్థన చేయవులే? నీ దేవుడు, నువ్వు, నీకు ఒక కాపరి అని నీ దగ్గరకు వచ్చి నీ మనస్సును మార్చి ఒకడు ఉంటాడు సైతాన్ గారు. ఆడు నీకు ప్రధాన శత్రువు. ఆడు రాకుండా ఏం చేయాలంటే ప్రతిరోజు నీవు, నీ భర్త, నీ పిల్లలు ప్రార్థన బలిపీఠం కట్టాలి. చెప్పండి, ప్రార్థన బలిపీఠం కట్టాలి. నేనంటాను, నీకున్న ఆ 60 గజాల గదిలో ఒక్క గజం ప్రభువుకు ప్రతిష్ఠించి అక్కడ ప్రార్థన చేయటం ప్రారంభిస్తే, నేను ఒక మాట చెప్పిన, ఈ రాత్రి నువ్వు ప్రార్థనకు మోకరించక మునిపి నీ కొరకు పరలోకం నుండి దేవుడు దిగి వస్తాడు అక్కడికి. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. నా కుమార్తె అప్పుడు మోకరిస్తుంది. ఈ సమయమున నా కుమార్తె అక్కడ మోకరిస్తుంది కనుక తన ప్రార్థన ఆలకించాలి, లేదా దూతను పంపాలి ఆ ప్రార్థన అన్నిటిని నా సన్నిధికి చేర్చుకోవాలని దేవుడు దూతను పంపించి ఆ పెదవుల్లో నుంచి వచ్చిన మాటలన్నీ ఒకదాని వెంబడి పట్టుకొని, నాకు ఆ చరిత్ర చదువుతున్నప్పుడు అండి చాలా ఆశ్చర్యం వేసింది. ప్రభువా, మట్టి మనిషినైనా నేను చేసే ప్రార్థనకు మహోన్నతుడు అయిన నీవు స్పందించి నీ ఎదుట నిలబడి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని 6 రెక్కలతో 2 ముఖమును 2 కాళ్ళను కప్పుకొని 2 ఇలా ఇసురుతూ ప్రార్థన చేసే ఆ దూతను ఒక దాన్ని నా దగ్గరకు పంపుతున్నావంటే నీవెంత గొప్ప దేవుడు నాయన. ఏ జనములకు లేనట్టు దేవుడుగా నీవు నాకున్నావు ప్రభువా. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడనే ఖ్యాతి నీవు నాకు ఇచ్చావు నాయన. నీకు స్తోత్రమని ప్రభువును స్తుతించడం తప్ప ఇంకేం చేయగలనండి నేను. కుమారాని ప్రార్థన ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? చెప్పండి, ఎక్కడికి వెళ్ళింది? పరలోకానికి వెళ్ళింది. పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రభు ఊరుకుంటాడా? ఒకవేళ చిన్న బిడ్డ పోతలే కూర్చో, చిన్న బిడ్డ ప్రార్థన చేసింది, తప్పులొప్పులు ఉన్నాయి, పరిశుద్ధపరిచాడు, ఆ బలిపీఠం మీద అది ఇంత. అందుకే దైవజనులు లేసన్న గారు ఈ పాట రాశాడు, నా అర్పణలు నీవు పరిశుద్ధపరచు చున్నావని. అర్పణలు అంటే కానుక కాదండోయ్, తోలు కోడిగుడ్డు కాదండోయ్, ముదిరిపోయిన బీరకాయ కాదండోయ్, సాగిపోయిన సొరకాయ కాదండోయ్. అర్పణ అంటే నీ ప్రార్థన, నీ ప్రార్థన. ఒక మాట, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం ప్రార్థన చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం. మీ అందరి కొరకు రాత్రి నేను ప్రార్థన చేస్తాను. దేవుడు అద్భుతం చేసే రాత్రి రాత్రి. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం రండి. సమూయేలు ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ దేవుని వాక్యం ఏమని చెప్తుందో మనం చదువుదాం. 5వ వాక్యం నుండి చదువుదాం. అంతటి సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమును యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా ఏం చేస్తాడు?
ప్రార్థన చేతులని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేతి యెహోవా సన్నిధిని కుమ్మరించినట్లు ఆ దినం ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలులకు న్యాయం తీర్చు వచ్చాను. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు విన్నప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిరి. ఈ సంగతి ఫిలిష్తీయులు విని ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతుల నుండి మనల్ని రక్షించున్నట్లుగా మా కొరకు ఆయన ప్రార్థన చేయటం మానొద్దని చెప్పండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేయటం మానొద్దని చెప్పండి. ఆయన సర్వాంగ హోమముగా ఒక బలిపశువుని తెచ్చాడు. ఆ బలిపశువుని అక్కడ పెట్టాడు. బలిపీఠం మీద పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ పాలు విడువని ఒక గొర్రె పిల్ల అని వ్రాయబడింది. ఇప్పుడు చదవండి, 9వ వాక్యం చదవండి మీరు. తెచ్చి సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు కాబట్టి ఆశీర్వాదం ఇశ్రాయేలీయులకి దిగి వచ్చింది. ఎలా దిగి వచ్చిందో తెలుసా? మీరు కిందకు చదువుకుంటారండి. 10-11 వాక్యాలు చదవండి. అద్భుతంగా వ్రాయబడి ఉన్నాయి అక్కడ. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయగా ఇశ్రాయేలీయుల మీదకి వచ్చింది. అయితే యెహోవా దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయారు. ఇప్పుడు కొడతారా గట్టిగా చప్పట్లు మరొకసారి. దేవునికి మహిమ కలుగును గాక. ఏ ప్రార్థన అండి అది? సర్వాంగ హోమముగా ప్రార్థన. నేనంటాను సర్వాంగములు అనగా నీ అరికాలు మొదలు నడినెత్తి వరకు నీవు దేవునికి పరిశుద్ధతను ధరించుకొని చేతులెత్తిన వ్యక్తివైతే నీ శత్రువుకు ఉరుములు ఉరిమించే ప్రార్థన దేవుడు పరిశుద్ధపరిచి భూమి మీద పోస్తాడు. ఎంతటి ఫిలిష్తీయుల సర్దారులైనా, వాళ్ళ మీద సర్దారులైనా, లేక ఈ లోకాధికారి సాతానైనా ఖచ్చితంగా నీ ఎదుట వాడు ఓడిపోతాడు. నిన్ను దేవుడు విజయ పదములో నడిపేస్తాడు. కడదామా మరి కృతజ్ఞత బలిపీఠం, కడదామా మరి ప్రార్థన బలిపీఠం. ప్రభు చిత్తమైతే సహవాస బలిపీఠం కడదాం. వచ్చే సంవత్సరం సమర్పణ బలిపీఠం కడదాం. అబ్రహాం కట్టిన బలిపీఠాల్లో దైవాశీస్సులు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లేచి నిలబడదాం. ఒక్క 5 నిమిషాలు లేచి నిలబడదాం. 10:58 లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలచి 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి ఒక చిన్న ప్రార్థన. కృతజ్ఞత బలిపీఠం, ప్రార్థన బలిపీఠం కుటుంబ వ్యవస్థకు ఆశీర్వాదం కలుగు చేసి అద్భుతమైన ఉనికిని చూపించి అబ్రహాం ఆశీర్వాదానికి ఏదన్న పునాదులను తల్లి ఈ రోజున ప్రార్థన బలిపీఠము కట్టు, కృతజ్ఞత బలిపీఠము కట్టు. దేవుని ఆశీర్వాదం ఏంటో నిలిచి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, నిత్యుడవగు తండ్రి, మా మధ్యలో స్తుతి సింహాసనాసీనుడిగా ఈ రాత్రికాల సమయమందు ఆసీనుడవై మా మధ్యలో న్యాయాధిపతిగా, ప్రధాన యాజకుడిగా, మా కాపరిగా ఈ స్థలమందు మీరు సంచరిస్తున్నందులకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ సేవకులు మీరు నిలబెట్టుకొని ఆత్మ ఫలముతో మీరు నింపి ఈరోజు మా అందరికీ వివేకము కలుగునట్లుగా, ఈరోజు మేమందరము కూడా లోతైన భక్తిలో కట్టబడినట్లుగా మీరు మాట్లాడినందులకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా, మీ సేవకుల ద్వారా అబ్రహాము జీవితాన్ని మా ఎదుట పెడుతూ అబ్రహాము కట్టిన బలిపీఠ దేవా, ఈ రోజు మీరు 2 బలిపీఠాల కొరకు మాతో మాట్లాడారు. అబ్రహాము మెసొపొతామియా నుంచి కనానులో అడుగు పెట్టినప్పుడు కృతజ్ఞతా బలిపీఠాన్ని కట్టినట్లుగా మా అందరి జీవితాలలో ప్రతి ఉదయమున, ప్రతి రోజు, ప్రతి సందర్భములో కృతజ్ఞతా బలిపీఠాలు కట్టుటకు మాకు కృపనివ్వండి. ఎంతమంది బిడ్డలైతే ఇక్కడ నీ వాక్యాన్ని విన్నారో ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత చెల్లించడానికి స్తుతి మా స్థితిని మారుస్తుందని మీరు సెలవిచ్చిన ప్రకారం ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి కుటుంబములో, ప్రతి వ్యక్తిగత జీవితంలో
స్థుతిని కలిగి ఉండడానికి వారి పరిస్థితులను మార్చుకున్నటువంటి కృప దయచేయమని వేడుకుంటున్నాం. అలాగనే ప్రార్థన బలిపీఠాన్ని అబ్రహాము కట్టినట్లుగా మా జీవితంలో కూడా ప్రార్థన బలిపీఠాన్ని కట్టుటకు ప్రభా, మా ప్రార్థనలన్నీ వినుటకు పరలోకంలో నుంచి మీ దూతని ప్రభా ఈ భూమి మీదికి మా ఎదుట బలిపీఠం ఎదుటకు పంపించి ప్రభా తుపార్తిలో మా ప్రార్థనలన్నీ కూడా నింపి పరలోకానికి చేర్చి ఆ ప్రార్థనను పరిశుద్ధపరిచి భూమి మీద అవి పంపిస్తూ ఉంటుండగా, భూమి మీద చల్లుతూ ఉంటుండగా అవి ఉరుములుగా మెరుపులుగా భూకంపాలుగా మారుస్తున్న దేవుడే నాయన. దేవా, మా ప్రార్థనలో ఉన్న శక్తిని మాకు గుర్తు చేసినందుకై స్తోత్రాలు. ఇక్కడున్న ప్రతి ఒక్కరం సేవకులతో సహా ప్రతి ఒక్కరం ప్రార్థన ఆత్మతో నింపబడినట్లుగా మీ కృప దయచేయండి నాయన. విజ్ఞాపన చేయు ఆత్మతో మమ్మల్ని నింపండి నాయన. మేము ప్రార్థన చేస్తుండగా అపవాది సామ్రాజ్యాలు కూల్చబడుగాక, అపవాది దుర్గములు పరద్రోయబడుగాక. అలాంటి ఉన్నతమైన ప్రార్థనాత్మతో మీరు మమ్మల్ని నింపమని మీ సేవకుని ఇంతవరకు నిలబెట్టుకుని మీరు మాట్లాడినందుకై స్తోత్రాలు. రాగల రోజులు చిత్తమైతే ఇంకా 2 బలిపీఠాల కొరకు మేము తెలుసుకోవలసినది ఉన్నది కాబట్టి నాయన, ముందు రోజుల్లో చిత్తమైతే మరొక వేదికను అనుగ్రహింప చేయమని మీ సేవకుని నిలబెట్టినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మా అందరితో మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.